50 సంవత్సరాలు, 550 సినిమాలు. నా ఈ పర్సనాలిటీ నాకు 25 రూపాయలకి స్టార్ట్ చేశాను సార్ నా జర్నీ. నాకు దాసనారాయణరావు గారు మాత్రం బాగా నా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నాకు మంచి హెల్ప్ చేశారు సార్. ఆ 60 రూపాయలు ఇచ్చిన పిల్లలు ఇవాళ మనం సక్సెస్ అయ్యామనో సక్సెస్ అవ్వలేదనో ఫెయిల్యూర్ అయినా ఇలాంటి వాదనలన్నీ వస్తుంటాయి కదా. అసలు అలాంటి ఆలోచన నాకు వస్తే ఇప్పుడు చచ్చిపోవడం సరిపోతున్నాయి. ఈ కరోనా 3 సార్లు వచ్చింది సార్ నాకు వచ్చిన తర్వాత. వాష్రూమ్కి వెళ్ళడం కూడా ఆక్సిజన్ బండ పట్టి తీసుకెళ్ళాను. మీ డాడీకి ఇది లాస్ట్ ఇంజక్షన్, ఈ ఇంజక్షన్తో రేపు పొద్దురికి కోలుకుంటే కోరి లేకపోతే ఇది చెప్పలేమని. మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి డాడీ దేవుని దండం పెట్టుకొని బాబాయ్ నేను మేము బతికిస్తలేదు, నేను మా మందులు బతికిస్తలేదు, నీ పిల్లలు బతికిచ్చారు నేను, నిజంగా వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోయాడు అని చెప్పేసి. నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ గారి దగ్గర ఈ డైలాగ్ చెప్పలేడు అని మాత్రం అనిపించుకోలేదు సార్. నేను వెతకపోవటం అది నా పద్మ గారు అక్క మేము అక్క ఏంట్రా ఇటు సంగతి జరిగింది అక్క అంటే ఎవడరా నాకు కొడుకు అడిగి తప్పు అంతా మీది కాదురా, మీ యూనియన్కి 1,00,000 రూపాయలు ఇచ్చేసేవా, ఆయనకి బుద్ధి లేదు. దాసరి గారిని రెగ్యులర్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు. 1వ తారీఖు రాగానే భార్యాభర్త ఇద్దరు తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని అందరికి జీతాలు ఇచ్చేవాళ్ళు. వేషాల కోసం అన్ని ఆఫీసులకి 50 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం సార్. అవమానాలు పడ్డ రోజులు ఉన్నాయి, దిగం ఇంకొన్ని రోజులు ఉన్నాయి. చిరంజీవి గారిని అడిగాను సార్ ఏదైనా మన సినిమాలు చెప్పండి అంటే నాకు ఖచ్చితంగా చెప్తామే కనపడుతూ ఉంటాను. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక కంపెనీ వాళ్ళ సార్ గూగుల్ పే నంబర్ సార్ అంటే వేస్తున్నాం సార్ అన్నారు. ఇండస్ట్రీలో జరుగుతుంది ఎవరేంటి అనేది, ఎవరెవరికి ఏం చేస్తున్నారని చెప్పేసి ఏదో ఒక రోజు ఒక వేషం వేస్తా, నా 6th సెన్స్ అనిపిస్తుంది, వస్తే వేస్తారా అని చచ్చిపోయి కూడా చేస్తా సార్. తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం ఒక ఆర్టిస్ట్తో కూర్చొని ఉన్నాము, రమేష్ నాయుడు గారు. ఈయన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాదు, దాదాపు 50 సంవత్సరాలు. 1975 నుంచి సినిమా జర్నీ స్టార్ట్ అయింది. 50 సంవత్సరాలుగా దాదాపు 550 సినిమాల పైన నటించారు. రమేష్ నాయుడు గారికి ఆయన జీవితంలో ఈ సినిమా జర్నీలో ఎదురైనటువంటి కష్ట నష్టాలు, అనుభవాలు, జ్ఞాపకాలు అన్నీ కూడా ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మన తెలుగు స్టూడియోలో ఉన్నారు. రమేష్ నాయుడు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. నేను చెప్తుంటే నాకు ఒక సుదీర్ఘమైన జర్నీ అనిపించింది. నాకు ఇది చెప్తుంటేనే నేను ఫీల్ అవుతున్నా. అది అదే సార్ 75 నుంచి 2025 అంటే 50 సంవత్సరాలు, 550 సినిమాలు. బట్ ఈ 550 సినిమాల జర్నీని మీరు ఎలా పోల్చుకుంటారు? అంటే 550 సినిమాల జర్నీకి మీరు నిర్వచనం ఏం చెప్తారు? మీరు ఏమనుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చారు? అది అచీవ్ చేశారా, అచీవ్ చేయలేకపోయారా? మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇండస్ట్రీ కంటే సామాన్యంగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు సార్. అలాగే నాకు కూడా నాటక రంగంలో ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను. వచ్చినందుకు నేను వేరే కృష్ణ గారి ద్వారా, వాళ్ళ మేనమామ గారి ద్వారా లెటర్ తీసుకొచ్చాను. కృష్ణ గారు నన్ను బాగా దగ్గర తీశారు. ఎవరెవరు? హీరో కృష్ణ గారు అండి. ఓకే. వాళ్ళ ఆఫీస్లో ఉన్నామండి కొంతకాలం. కృష్ణ గారు మేనమామ బ్రహ్మస్వామి ధర్మయ్య గారు అని ఆయన రావిపాడులో ఉంటారండి. ఆయన ఒక లెటర్ రాసిచ్చారు, మా శివరామకృష్ణమూర్తి లెటర్ రాసిచ్చారండి. ఆ లెటర్ తీసుకొచ్చి కృష్ణ గారికి చూపిస్తే వెంటనే తక్కువ కూర్చొని చెప్పి మదరారు మా మామగారు పంపించారు. అతనికి ఏదైనా వేషం వేసి మేకప్ అయ్యిందంటే పాడిపంటల సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. మొదటి సినిమా పాడిపంటల కంటే ముందు నేను సీతారామరాజు కూడా వెళ్ళాను. విఎస్ఆర్ స్వామి గారు బ్రదర్ ఉంటే కెమెరామెన్ గారిది, ఆయన తీసుకెళ్ళాను అక్కడికి. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సోల్జర్ వేషం వేసా. అది పెద్దది అని మొట్టమొదటి లెక్కేది ఇది పాడిపంటలండి. పాడిపంటలో డైలాగ్ వేషం చేశాను. అక్కడి నా ప్రయాణం అలా సాగుతూ ఉంది. కింద మీద పడి నేను వేషాలు వేసుకుంటున్నాను సార్. అని కొంచెం ఇంట్లో ఆఫీసులో ఉండాలంటే ఉండమారు మన హనుమంతరావు అయితే రేపు పైన పడుకోవా ఉండవా ఇక్కడ ఆఫీస్. కృష్ణ గారు బ్రదర్. అవును సార్. నేను ఒక నెల 2 నెలలు అట్లా చూసిన తర్వాత మెయింటెనెన్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి వాళ్ళకి. సరే వద్దు నుంచి ఒక ఫ్రెండ్ని చూపి అడిగి ఆ ఫ్రెండ్ ఇంట్లో రూమ్లో ఉంటున్నాను సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయి రూమ్లో ఉన్నానండి. నేను వెళుతూ నేనేం ఒక 10,000 5,000 కూడా తీసుకెళ్ళలేదు సార్. నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఏదో వెళ్ళాను, ఒక 8 రూపాయలు హోటల్లో రూమ్ తీసుకుని హోటల్లో ఉండి తర్వాత అలా
ఇండస్ట్రీలో ఉన్నా సార్. నాకంటే ఎవరు తెలియదు, నాకు నాన్నవాళ్ళు లేరు. నా ప్లస్ నాకేంటంటే నా ఈ పర్సనాలిటీ నాకు వేషాలు ఇప్పించిందండి. నేను ప్రయత్నం చేస్తాకి మంచి మంచి వేషాలు ట్రై చేశాను కానీ సార్ అప్పుడు నాకు మెయింటెనెన్స్ లేక ఆ వేషాలు కూడా వెయిట్ చేయలేక ఏదో ఒకటి ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి ఏదో రౌడీ వేషాలు అవి వేస్తాం చేసామండి. 25 రూపాయలకి స్టార్ట్ చేశాను సార్ నా జర్నీ. 5 రూపాయలు కన్వీనియన్స్, 25 రూపాయలు పేమెంట్. ఓకే. ఆ తర్వాత అలా చేస్తూ ఉండగా 50 రూపాయలు చేసి 50 రూపాయలు 100 రూపాయలు అలా నేను దాదాపు అక్కడ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తోటి నేను బతికాను సార్ నేను. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మా పిల్లలు అక్కడే పుట్టారు. ఆ పిల్లలు కూడా అక్కడే చదివిస్తాకి నాకు దాసనారాయణరావు గారు మాత్రం బాగా నా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నాకు మంచి హెల్ప్ చేశారు సార్ ఆయన. దాసనారాయణరావు అప్పుడు మాకు ఒక 6 నెలలు షూటింగ్ లేకుండా అక్కడ మాకు ఇబ్బంది అయిపోయింది. షూటింగ్ చెన్నైలో. ఆ సమయంలో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. నా ఫ్రెండ్ ఒక అతను బ్రాహ్మణ్, మేము ఇద్దరం బాబా అనుకున్నాడు. ఇద్దరం కలిసి దాస దగ్గరికి వెళ్ళి గురుగారు ఇది పరిస్థితి, మరి ఇక్కడ నా షూటింగ్స్లో 6 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్లో పలానా స్కూల్. నూతన సాగర్ అమ్మాయిలు కూడా అక్కడ ఆ పిల్లలు అక్కడ జాయిన్ చేశారండి. అప్పుడు 600 రూపాయలు అక్కడ డొనేషన్, 600 రూపాయలు 60 రూపాయలు ఫీజు అండి. దాసర్ గారు మేనేజర్ని పిలిచారు, వీళ్ళిద్దరు వస్తారా, వాళ్ళిద్దరికి ప్రతి నెల 60 రూపాయలు ఇచ్చాడు పిల్లలకి. అడ్వాన్స్ డొనేషన్ కూడా ఇచ్చేసాడు మాకు. అవి తీసుకెళ్ళి కట్టి పిల్లల్ని జాయిన్ చేసాం. తర్వాత షూటింగ్లో 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ షూటింగ్ చేసుకుంటా ఉన్నాం మేము. సంవత్సరం అయిపోయిన తర్వాత నేను వెళ్ళటం ఆపేసాను సార్ ఆయన దగ్గరికి. డబ్బులు తీసుకోవటం ఆపేసా. తర్వాత షూటింగ్ కనపడి ఎరా ఏంట్రా ఎలా ఉన్నారు పిల్లలు అన్నారు. బాగున్నారు. మరి ఏంటో కడుతున్నావా ఫీజులు అన్నారు. నేను తీసుకోవటం మానేసాను సార్ అన్న. ఏరా అన్న. సార్ నాకు వర్క్ లేనప్పుడు అడిగాను సార్, మీరు ఇచ్చారు నాకు, ఇప్పుడు నేను మళ్ళీ షూటింగ్ చేసుకున్నాను సార్, నా పిల్లలకి డబ్బులు నేను కట్టుకుంటున్నాను సార్ అని చెప్పేసి 1 ఇయర్ మాత్రం నాకు మంచి హెల్ప్ చేశారు సార్ ఆయన. ఆ పిల్లలు ఆ 60 రూపాయలు ఇచ్చిన పిల్లలు ఇవాళ అమ్మాయి ఎంఏ బీఈడీ చేసింది నా కూతురు. ఓకే. ఎంఏ బీఈడీ అయిన తర్వాత ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ ఆయనకి కార్డు ఇచ్చేయాలి దాసనారాయణరావుకి. ఇప్పుడు నేను పద్మ గారు నేను మెడ్రాస్ ఉన్నప్పుడు అక్క అనేవాడిని. ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. వాళ్ళు కార్లో ఉండగా వెళ్ళాను. కార్డు తీసుకుని పాపం తీసుకుని అరే నేను ఢిల్లీ వెళ్తున్నాను, 4 రోజులు వస్తాను రారా, వచ్చాక ఇంటికి కలవన్నా. నేను కావటానికి నేను దేనికి రావట్లేదు సార్. నేను మీరు చదివించిన పిల్ల వాళ్ళు ఈ ప్రొజెక్ట్ అయింది, ఎంఏ బీఈడీ చేసింది, కార్డు ఇద్దాం వచ్చాను సార్ అని కార్డు ఇచ్చి వచ్చాను సార్. అలా ఆయన నాకు మంచి హెల్ప్ చేశారండి. ఓకే. తర్వాత కృష్ణ గారి సినిమాల్లో దాదాపు 100 సినిమాలు చేసిండే సార్ నేను. ఓన్లీ కృష్ణ గారి సినిమాలు 100 ఉంటాయి సార్ నాకు. ప్రతి సినిమాలో నాకు వేషం ఉండేది. అటు కెమెరామ్యాన్ స్వామి గారు కానీ ఇటు వీళ్ళు కానీ నాకు రికమెండ్ చేసేవాళ్ళు. తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు గాడ్ ఫాదర్ లాగా ఆయన 10 క్రైమ్ సినిమాలన్నింటిలో కారణం. అన్ని సినిమాల్లో వర్క్ చేశాను నేను విలన్ అసిస్టెంట్లుగా. ఉగ్ర రూపం అని ఒక సినిమాలో 3 విలన్స్లో ఒక విలన్ చేశాను, శారద గారి సినిమాలు. ఆ సినిమా క్లిక్ కావాలి సార్ అంతగా. అట్లా నేను కొన్ని సినిమాలు మంచి వేషాలు చేశాను సార్. తర్వాత మన పెదరాయుడు సినిమాల్లో మోహన్ బాబు గారి సినిమాలో 2 అన్నదమ్ములతో ఆస్తులు పంచుకుంటారు అమ్మా నాన్నని, అందులో పెద్ద కొడుకు చేశాను నేను. అది మంచి వేషం సార్. అలా ఇంకా మన కృష్ణరాజు గారితో సినిమా సార్. అలా చాలా సినిమాల్లో మంచి మంచి వేషాలు వేశాను సార్. కానీ నాకు భగవంతుడు కళామతలు నాకు మాత్రం అన్యాయం చేయలేదు సార్. అందరూ ఏమంటారంటే మెడ్రాస్ వెళ్ళాం, ఇండస్ట్రీ నమ్ముకుని మేము నాశనం అయిపోయాం, ఇక్కడుంటే 10 ఎకరాల పొలం కొనేవాడిని ఇలా సంపాదించడం అంటారు. నన్ను ఎవడో రమ్మలేదు సార్. అలాగే వాళ్ళని ఎవరు రమ్మట్లా. మన ఇష్టమై మనం వెళ్ళాం, ఆశతో వెళ్ళాం. అది కుదిరితే చేయాలి, లేకపోతే వచ్చే ఒకరి మీద మనం బ్లేమ్ చేయకూడదు నా ఉద్దేశం సార్ అది. ఓకే. నేను మాత్రం ఎప్పుడు కళామతలు నాకు అన్యాయం చేయలేదు. వాళ్ళ 3 బిడ్డలను చదువుకున్న 3 ఎంఏ బీఈడీ చేయించాను సార్ నేను. నా ఆస్తి అదే సార్. నేను ఇంకేం రూపాయి సంపాదించిన వాళ్ళు నాకు బ్యాలెన్స్ నో బ్యాలెన్స్ బ్యాంకుల్లో నాకు వాళ్ళే బ్యాలెన్స్ వాళ్ళే ఇది. అలా ఇండస్ట్రీలో కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే కంపేర్ చేసుకుంటారు కదా పక్క ఆర్టిస్టులు ఎక్కువ ఎదిగిపోయారేనో, వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేదేనో. మన జీవితం ఇక్కడే 50 సంవత్సరాలు అయిపోయింది కదా. అవును సార్. మనం సక్సెస్ అయ్యామనో, సక్సెస్ అవ్వలేదనో, ఫెయిల్యూర్ అనో ఇలాంటి వాదనలన్నీ వస్తుంటాయి కదా. అలాంటి ఆలోచన నాకు వస్తే ఇప్పుడు చచ్చిపోవడం సరిపడు. నేను ఏ రోజున అలా ఆలోచించలేదు సార్. భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడు అంతవరకే. ఇప్పుడు నాలో ఏదో లోపం ఉందేమో నేను పైకి రాకపోవటానికి. ఒకళ్ళు నేను నాకు వాళ్ళు ఇవ్వలేదని కానీ నాలో ఏదో పొరపాటు నుండి చేయలేకపోయానేమో అనేది అదే ఫీల్ అవుతుంది. ఉన్నంతలో తృప్తి పడుతున్నాను సార్. అలాగే రవిరాజా పిన్శెట్టి గారు, రాఘవేంద్ర గారు, మొత్తం పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర చేశారు. సిఎస్ రావు గారి దగ్గర, ఇంకా ఓల్డ్ డైరెక్టర్లు కూడా అందరి దగ్గర చేశాను. విఠలాచార్య గారి దగ్గర కూడా చేసేసారు నేను. విఠలాచార్య గారి దగ్గర సినిమాలు కూడా చేసేసారు నేను అప్పుడు. అన్నీ చేశాను సార్. నేను ఇంతవరకు కాకపోతే నేను ఒక ధైర్యంగా చెప్తానండి సార్ మీకు,
నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ గారి దగ్గర ఈ డైలాగ్ చెప్పలేడు అని మాత్రం అనిపించుకోలేదు సార్. నేను వెతకపోవడం అది నా దురదృష్టం, నా బిడ్డల అదృష్టం అది తెలియదు. కానీ నేను మాత్రం కళామతలు నాకు అన్యాయం చేస్తానని బాగానే ఉన్నా. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యపరంగా కొంచెం బాగుంటే ఇప్పుడు నాకు రోజుకు 4,000 5,000 ఇస్తూ ఉన్నారు. వెళ్ళలేక నిలబడలేక షిఫ్ట్ యాక్టింగ్తో వీటితోటి ఈ కరోనా 3 సార్లు వచ్చింది సార్. నాకు వచ్చిన తర్వాత 3 సార్లు కరోనా వచ్చింది. 3 సార్లు కరోనా సార్. కరోనా సమయంలో చచ్చిపోవాలని వెంటిలేటర్ దాకా వెళ్ళిపోయాను నేను. నా కొడుకు నా కూతురు ఇద్దరు కరోనా వార్డులోకి రావటానికే భయపడే పొజిషన్ సార్ అప్పుడు. అవును కదా. అలాంటి పరిస్థితిలో నా కొడుకు ఒకటే కొడుకు సార్ నాకు. వాడు వచ్చి నాకు కొంచెం భయం మనుషులు లేకపోతే పక్కన. వాడు చైర్ తెచ్చుకొని రాత్రి నా పక్కన కూర్చొని నా కాళ్ళు నొక్కుతూ అలా 15 రోజులు సార్ హాస్పిటల్లో కరోనా వార్డులో. నా చిన్న కూతురు బెంగళూరు నుంచి వచ్చి ఆ పిల్లలు వచ్చి పగలంతా ఉండేది, నైట్ అంతా వీడు ఉండేవాడు. అట్లా నేను 5 ఇంజక్షన్లు చేశారు నాకు. ఒక ఇంజక్షన్ 25,000 చొప్పున 4. ఇంకోటి ఏదో కరోనా వచ్చిన వాళ్ళ దగ్గర తీసేది చేసేది ఒకటి ఏదో ఉంది ఇంజక్షన్, అది చేశారు. వాళ్ళు చెప్పారు రాత్రి నైట్ మా అమ్మాయిని పిలిచామా, మీ డాడీకి ఇది లాస్ట్ ఇంజక్షన్, ఈ ఇంజక్షన్తో రేపు పొద్దుటికి కోలుకుంటే కోరి లేకపోతే ఇది చెప్పలేమని. మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి డాడీ దేవుడు దండం పెట్టుకొని ఇది ఆఖరి ఇంజక్షను, ఏం భయపడబాక అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు చెప్పి అంటే సరిగా ఏడ్చుకుంటూ ఆ నైట్ అట్లా పడుకున్నాను సార్. ఇంజక్షన్ చేశారు. తెల్లారిపోతుంది లేస్తే బతికున్నాను నేను. వాష్రూమ్కి వెళ్ళటం కూడా ఆక్సిజన్ బండ పట్టి తీసుకెళ్ళాను సార్ అలా పొజిషన్. అట్లా నేను డిశ్చార్జ్ చేసినప్పుడు ఒక 2 కేజీలు స్వీట్ తెప్పించిన పిల్లలతోటి డాక్టర్లు వాళ్ళకి ఇస్తే అలా అన్నారు, బాబాయ్ మేము బతికిస్తలేదు, నేను మా మందులు బతికిస్తలేదు, నీ పిల్లలు బతికిచ్చారు నేను, నిజంగా వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోయాడు అని చెప్పారు సార్. అలాంటి స్థితిలో కూడా నేను బయటపడ్డాను సార్. ఇప్పుడు ఇక నాకు ఇండస్ట్రీలో నాకు అందరూ మిత్రులు, ఎవరు నా శత్రువులు లేరు. కృష్ణరాజు గారు నన్ను బ్రహ్మాండంగా చూసేవాడు. ఏ పండగకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా కూడా, అక్కడ కనిపించిన షూటింగ్కి వెళ్ళినా ఆయన ప్రతి సినిమాలో నాకు కూడా వేషం చెప్పేవాడు సార్. అవునా? పర్సనల్గా అంటే కొంత చిన్న ఆర్టిస్టులను కూడా దగ్గర తీసుకొని గుర్తుపెట్టుకొని కృష్ణరాజు గారు అంటే చేసేవాళ్ళు అలా? అవును సార్, కృష్ణరాజు గారు బాగా దగ్గర తీసేవాడు సార్. ఏంటి సార్ అక్కడ అప్పుడు మన శ్రీరాజు చిడతల అప్పారావు అని చెప్పి వీళ్ళు ఉండేవాడు, 2 ఉండేవాడు. వాళ్ళందరి కోసం వాళ్ళందరూ ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయన దగ్గర తిని ఆయన దగ్గర ఉంటుండేవాడు. తర్వాత రాజ్బాబు గారు కూడా ఆయన బాగా దగ్గర తీసేవాడు. ఆయన పొద్దున్నే సైకిల్ వేసుకుని వాళ్ళు ఒక లాడ్జ్లో ఉండేవాళ్ళు. ఆ లాడ్జ్కి వచ్చి ఆయన సైకిల్ మీద వచ్చి హాఫ్ నిక్కర్ వేసుకుని వెళ్ళగొట్టి అరే హ్యాపీగా రెడీగా ఉన్నాను వస్తాను నేను కారు వేసుకుని ఆ పలానా స్టూడియోలో షూటింగ్ అని చెప్పి తీసుకెళ్ళేవాడు. వాళ్ళతో జోకులు చేయించుకుని వాళ్ళతో అన్ని పెట్టి సాయంత్రానికి వచ్చేవాడు 500 400 జేబులో పెట్టి పంపించాడు రాజ్బాబు గారు. రాజ్బాబు గారు చాలా నారాయణమూర్తి గారిని వీళ్ళందరూ చదివించాడు ఆయన. నారాయణమూర్తి గారిని నారాయణమూర్తి గారు చదివించాడు అంటండి. అప్పుడు అంటే నేనైతే చూడలేదు అది, అప్పుడు ఇండస్ట్రీలో అందరూ చెప్పారు అది. అదే మీకు తెలుస్తుంటాయి కదా. తర్వాత రాజు గారు కూడా అండి, ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ రాజరకం అక్కడ పోయేది కదండి ఆయనకి. ఆంధ్రదేశం అప్పుడు ఏదో అగ్నిహావుతి అయిపోతే ఆయన దగ్గర సినిమాలు ఫ్లాప్ అయిపోయి డబ్బులు లేకపోతే వడ్డీకి తెచ్చి డొనేట్ చేశాడు 2 లక్షలు 3 లక్షలు ఆయన కృష్ణరాజు గారు. చాలా మంచి పని చేశాడు సార్ ఆయన కూడా. మీరు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి. విఠలాచార్య గారి సినిమాలు కూడా చూశానన్నారు కాబట్టి ఇండస్ట్రీకి 2 కాళ్ళు అని చెప్పి నాగేశ్వర గారు రామారావు గారిని మాట్లాడుకుంటాం మనం. వాళ్ళ సినిమాలు పడ్డాయా మీకు? రామారావు గారి సినిమాలో నటించారా? నేరం నాది కాదు ఆగలదు ఆయనతో చేశాను, ఆయనతో డైలాగ్ చెప్పాను నేను. ఈ చండశాస్త్రంలో ఆయనకు డూబ్ వేశాను, దాంట్లో నేనే స్టూడెంట్ వేషం వేశాను, నేనే ఆయనకి రౌడీ వేషం వేశాను దాంట్లో. చండశాస్త్రం సినిమాలో? అవునండి. ఆయనకి డూప్ అండి. మామ క్యారెక్టర్ ఒకటి, హీరో క్యారెక్టర్ ఒకటి అండి. అవును. ఆ మామ వేషానికి నేను కాదు. నా అదృష్టం ఏంటంటే సార్, రామారావు గారు ఒంటి మీద వేసుకున్న బట్టలు నేను ఒంటి మీద వేసుకున్నా. ఆయన వేసుకున్న చెప్పులు, ఆయన వేసుకున్న ధోతి పంచ. సరే అప్పుడు 80లో ఇక్కడ హైదరాబాద్లో సార్ మన పార్టీ కార్యాలయం పెట్టారు అప్పుడు టీడీపీది. ఫస్ట్గా రామారావు గారు హరికృష్ణ గారు వచ్చి మేము షూటింగ్కి వచ్చాం మెడ్రాస్ 30 మంది. ఆయన వచ్చి అందరికీ ఎల్లో కలర్ షర్ట్లు తీసుకొచ్చేసి డ్రెస్ వేసుకుని ఒక్కొక్కరు ₹1 కట్టి సభ్యత్వం తీసుకోమంటే నేను ఫస్ట్ సభ్యత్వం తీసుకున్నాను సార్ దానిలో. ఆ తర్వాత ఆయనతో పాటు వేషం వేశాను. ఆయనతో 15-20 రోజులు ఇక్కడే ఉన్నాం సార్ మెడ్రాస్ హైదరాబాద్లో ఉండి మళ్ళీ అందరం కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. ఆయన రామారావు గారితో కూడా అంటే చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు అనుకుంటా సార్ ఆయన దగ్గర కూడా. కానీ ఆయన పర్ఫెక్ట్ అండి, టైం టు టైం ఆయన దగ్గర. ఆ కంపెనీలో డబ్బుల విషయంలో కానీ ఇంకా విషయంలో కానీ ఇక్కడ మేకప్ చేసుకుంటే ఫ్లోర్లోకి వెళ్ళాలి, ఫ్లోర్లో వర్క్ అయిపోతే మేకప్ తీసుకు రాగానే గేట్ దగ్గర కవర్లో పెట్టి క్యాషియర్ కూర్చున్నాడు,
అది ఎంత అనేది కాదండి, కరెక్ట్ కవర్ జేబులో నీ పేరు మీద రాసి ఉండేది అక్కడ. ఇచ్చి పంపించేవాళ్ళు. బయటికి వెళ్ళి చూస్తుంటే కొంచెం తక్కువ ఉండేది సార్. అందరూ 100 ఇస్తే 50 రూపాయలు ఇచ్చేవాడు ఆ సినిమా కంపెనీలకి. అట్లా సొంత కంపెనీ అయితే ఇక బయట కంపెనీలో రికమెండేషన్ చేసాడు పెద్ద ఆయన. అందరూ కాస్ట్యూమర్స్ వాళ్ళు వెళ్ళిపోయి దండం పెట్టి, సార్ నాకు పలానా పని కావాలి సార్ అంటే, బ్రదర్ మేము చెప్పామని చెప్పండి బ్రదర్. నేను డూప్ వేసుకొని వస్తున్నాను సార్. వస్తుంటే మా రామారావు గారు పెద్దలుడు వెంకటేశ్వర గారు వాళ్ళు వీళ్ళు బెంగళూరు నుంచి ఎవరు వచ్చారు పార్టీ మాట్లాడుకోవటం వస్తున్నారు ఎదురుగాడు. నాకు పైన పంచ ఈ పెద్ద ఇది ఎలాడుతూ ఉంది. ఒక కాస్ట్యూమర్ ఏమో ఈ పై పంచి పట్టుకున్నాడు, ఇంకో కాస్ట్యూమర్ అన్న జాగ్రత్త అన్న పెద్దానికి అలాంటి మధ్యాహ్నం నుంచి నువ్వు అక్కడ కింద పడినాయి బాగా దండం పెడతా అంటున్నారు. నాకు కాస్ట్యూమర్ నాకు భయమే, ఏం వదలుగుద్దా బాబు పెద్ద ఫస్ట్ టైం మీరు వేసుకున్న బట్టలు మళ్ళీ ఆయన వేసుకోవాలి, ఇలా తీసుకోవాలి. సరే నేను లోపలికి వెళ్తున్నా, ఫ్లోర్ దగ్గరికి వెళ్ళగానే అలా లోపలికి వెళ్ళా. పెద్ద అలా ఉన్నారు. అయ్యా నమస్కారం, కూర్చోండి బ్రదర్. పర్లేదు సార్, కూర్చోండి అన్నాడు. ఇలా కూర్చోను సార్. కూర్చున్న తర్వాత ఇలా కూర్చుంటే మళ్ళీ ఆయన అటు షార్ట్ అటు చూసి తిరిగి కాలు మీద కాలు వేసుకోండి అన్నాడు. నాకు అప్పు ఏంది ఆయన ముందు కాలు మీద కాలు వేసి మనం కూర్చోవడం అని చెప్పేసి ఇలా అన్నాను. మీకోసం కాదు, మా బట్టలు పాడైపోతాయి కింద పెట్టిన పైన అన్నాడు. ఓకే, నాకు దడ. సరే కాలు మీద కాలు వేసి ఇట్లా కూర్చున్నా. ఓకే సరిపోతారు రండి అని చెప్పేసి షార్ట్ లేదు సైడ్లో సరిపోతారు చూసుకున్నారు. ఆయన సరిపోతారా లేదని చెక్ చేసుకున్నారు. అయితే ఫస్ట్ మేకప్ అండ్ శాఖర్ ఒక ఉంటే నేను పడుకున్నా సార్ రూమ్లో. అక్కడే మాకు మేకప్ రూమ్లు ఇచ్చారు బయట హోటల్లో కూడా కదా. అప్పుడు అయ్యా నాయుడు ఏంటి పెద్దని రమ్మన్నాడు. పెద్దని నన్ను రమ్మని నేను అన్నాను. రావయా నేను నీకు డూబ్ వేపిస్తాను, నేను పెద్ద చూస్తా అన్నాడు. తీసుకెళ్ళి చూస్తే అలా నుంచో ఓకే కొంచెం హైట్ అవుతారు మీరు, ఏం పర్వాలేదు వేయండి అన్నాడు. అలా నేను ఆయన డూబ్ వేసాను సార్. తర్వాత కోట గారికి వేసానండి, కృష్ణరాజు గారికి చేశాను. కృష్ణరాజు గారికి డూబ్ చేశాను సార్. నేను రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ రాజు వాడు, నేను అప్పుడు మెడ్రాస్నప్పుడు ఆర్ఆర్ అనుకున్నాడు ఉండి, వాళ్ళ నాన్నగారు స్టంట్ మాస్టర్ రాఘోల్ గారని ఆయన దగ్గరే ఉండండి. నేను కూడా ఆ రోజుల్లో ఆయన నన్ను అరే రాజుగారితో పాటు ఇద్దరు ఒకే రకంగా ఉండేవాడు. ఇద్దరు వాడు నేను ఒకే ఫిజిక్లో అన్ని రే వాడితో పాటు నువ్వు కూడా ఉంటాను, నీ కార్డు నేను ఇప్పిస్తాను. అప్పుడు 500 రూపాయలు ఫైటర్స్ కార్డు నా దగ్గర ఉండి పని చేసుకోరా అంటే, దుర్గా మాస్టర్ నేను ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చింది, ఫైట్లు అంటే ఏంటంటే కింద కూర్చొని దులుపుకొని తిరగటం నా వల్ల కాదు, నాకు వద్దని చెప్పి కార్డు తీసుకోవడం మానేశాను సార్. ఓకే. తర్వాత కృష్ణరాజు అసలు మేము కంపెనీ ఫైటర్స్ లాగా మేము వర్క్ చేస్తున్నాం సార్. అప్పుడు ఒక సినిమాకి మేము ఫైట్ చేస్తున్నాం. మాధవన్ మాస్టర్ అని ఆయన పెద్ద మాస్టర్, ఆయన మాస్టర్. మేము 7 ఉన్నాం కంపెనీ ఆర్టిస్టులు. వాళ్ళు 15 మంది ఫైటర్స్ వచ్చారు. రాజు గారు ఫైట్ మాస్టర్ హీరో. మేము పొద్దున్న డ్రెస్ వేసి కూర్చున్నాం. మాస్టర్ వచ్చి సార్ డైరెక్టర్ సార్ ఈయన వేండా సార్ ఈయన ఎడతారుగా నమ్మాళ్ళు పోడవంగా అన్నాడు. వీళ్ళందరినీ తీసేయండి మా వాళ్ళు వేస్తారు అన్నాడు. డైరెక్టర్ ఏమనలేక మమ్మల్ని రే మీరు కొంచెం పక్కకుండా ఉండరా అన్నాడు. సరే ఈలోపు మా రాజుగారు వచ్చారు. అన్నయ్య గారు నమస్కారం. ఎరా ఏంట్రా మీరు డ్రెస్ వేసుకోలేదు ఏంటి మీరు అన్నాడు. అన్న మేము వేసుకోకూడదు అంటాడు. మేము వేస్తే ఫైటర్స్ యూనియన్లో ఒప్పుకోరంట, మాస్టర్ తీసేయమన్నాడు సార్. తీసేసిన డ్రెస్సులు తీసేసాను సార్. రే మాస్టర్ని పిలవమంటారు అన్నాడు. సార్ మాస్టర్ కూపరావు సార్ హీరో సార్ అంటే అయ్యా అనుకోండి సార్. ఏంటి మాస్టర్ వాళ్ళేంటి తీసేయమన్నా అంటే అదే సార్ ఉతుకమంటాను సార్ நம்ம யூனியனில் ரூல்ஸ் வச்சுருக்காங்க சார். ஒரு வேலை செய்யுங்க அப்போ நான் ஃபைட்டர் கிடையாது, எனக்கு கார்டு இல்லை, எனக்கும் డూప్ పట్టుకు நீங்கள் ఫైట్ பண்ணுங்க, నేను రిలీజ్ பண்ணி పాట నా పోరా అని చెప్పాను. అంటే మీరు నాకు డూప్ని పెట్టి చేసుకోండి మీరే. ఇప్పుడు వాళ్ళు వద్దు కదా, వాళ్ళు ఫైటర్స్ కాదు కదా, వాళ్ళు వద్దన్నారు కదా మీరు. నేను ఫైటర్ని కాదు కదా, నేను ఆర్టిస్ట్ని, నేను వెళ్ళిపోతాను మీరు చేసుకోండి. మీరు ఫైటర్లు చేసుకోండి డైరెక్టర్ గారితో డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను నేను. సార్ అది కాదు అది సార్ ఏం మాట్లాడతాను. వాడు 8 సినిమాలు చేశారు, 8 సీన్లు చేశారు నాతో పక్కన వాళ్ళు. ఈ కరెక్ట్గా ఫైట్లోకి వచ్చేసరికి వాడు లేకపోతే సినిమాకి ఎంత జంప్ అయిపోతుంది నాకు. పిచ్చేసేలు వేస్తున్నారా వాళ్ళు ఉంటేనే సినిమా, లేకపోతే లేదంటే అప్పుడు మా అందరిని పిలిచి బాబు మీ అందరూ వచ్చి మన యూనియన్ చేరండి, మీ వరకు కార్డులు ఇస్తాం, మిగతా వాళ్ళ మీద మేము కరెక్ట్గా బ్యాన్ చేస్తామంటే మేము ఆ కార్డులు అక్కర్లేదు, మాకు ఈ కంపెనీ ఆర్టిస్ట్ చాలని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఈరోజు అదే అలాగే వేషాలు వేసుకుంటూ వస్తున్నాం సార్. అట్లా రాజుగారు ఫుల్ సపోర్ట్ మాకు. అదే దాసరి పద్మ గారు అండి, దాసరి పద్మ గారు భారతంలో శంకర్రావు అని ఒక సినిమా బి భాస్కర్ గారు డైరెక్షన్ ఖమ్మంలో చేస్తా అంటే కంపెనీ ఆర్టిస్టులు 15 మంది 20 మంది వేశారు.
ఈ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు సార్ కొంతమంది ఇక్కడ, అవును. వాళ్ళ యూనియన్ వాళ్ళకి వాళ్ళ మనుషులు తగ్గిపోతారని చెప్పేసి వాళ్ళు అర్ధరాత్రులు మేమందరం బస్సు ఎక్కుతుంటే వచ్చేసి నైట్ మొత్తం ఎక్కనే కూడా గొడవ చేసి అందరినీ కొట్టారు కొంతమంది కంపెనీ ఆర్టిస్టులు. ఓ దాసరి గారి ఇంటి దగ్గరలో ఉంది అక్కడ ఆఫీస్. మేము కావా అక్కడికి వెళ్ళి బెల్ నొక్కని ఎవడు రాడు అంటూ వచ్చింది బయటికి. పద్మ గారు అక్క మేము అక్క అంటే ఏంట్రా ఇటు సంగతి జరిగింది అక్క అంటే ఎవడరా నాకు ఉడకాడు కారు తీరా అని చెప్పి రెడీ అని కారు దిమని కార్లో వచ్చింది. ఆవిడే వచ్చేసింది నైట్లో 10:30 గంటలకు వచ్చింది. ఎవడరా ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు వద్దని చెప్పింది. అదేమ్మా ఇదమ్మా నాన్నగా నార్మై ఎవడరా నువ్వు అసలు వీడు లేకుండా సినిమా ఏంటారు అసలు వీళ్ళు కదా మెయిన్ మాకు అని చెప్పి అసలు మీ తప్పు అంతా మీది కాదురా మీ యూనియన్కి ₹1,00,000 ఇచ్చాడు సేవా ఆయనకి బుద్ధి లేదు అని చెప్పి తిట్టి అప్పుడు మా అమ్మలు అందరూ మళ్ళీ బస్సు ఎక్కించి పంపించింది సార్ ఆవిడ. నాకు మద్రాసులో కారు ఉండేది సార్ నాకు. ఆ కారు కొంచెం శోభన హీరోయిన్కి కొంతకాలం కాంట్రాక్ట్గా పెట్టాను. నేను ఎలా ఉంటామంటే నేను అప్పుడు షూటింగ్ కొంచెం బిజీగా చేసేవాడిని సార్. నేను రోజు 2 షూటింగ్లు 3 షూటింగ్లు కూడా చేసేవాడిని. నేను ప్రతి నెల 15 రోజులు అవుట్డోర్ వెళ్ళిపోయాను. ఇటు ఊటీయో ఇటు విశాఖపట్నం అటు వెళ్ళేవాడిని. ఒక డ్రైవర్ని పెడితే వాడు నా కారు తీసుకెళ్ళిపోయి ఒక క్లబ్లో పెట్టేసి క్లబ్కి వెళ్ళి పాస్ సీ-బుక్ తీసుకెళ్ళిపోయి మా ఓనర్ గారు సీరియస్గా ఉన్న హాస్పిటల్ ఉన్నాడు ఒక 3,000 ఇవ్వండి అని చెప్పేసి ఆ బుక్ అక్కడ పెట్టి 3,000 తీసుకుని ఆడు ప్యాక్ ఆడేసి ఆడు వెళ్ళిపోయాడు. డ్రైవర్ కారు తీసి మా ఇంటి దగ్గర పెట్టి ఉంచాడు. నేను గురించి వచ్చా మా మిస్సెస్ని అడిగారు కారు ఉంది డ్రైవర్ అలాగని నాకు 3 రోజులు రావట్లేదండి అంది. సరే వెళ్ళి డాష్ బోర్డ్ తీస్తే పాస్ పుస్తకం ఇదే బుక్ లేదు సీ-బుక్ లేదు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళితే తాగేసి పడుకున్నాడు. మాట్లాడలాడు. వాళ్ళ అన్నయ్య ఒకడు ఉంటే వాడిని అడిగారు ఏంట్రా ఇది అంటే అది అదవని తెలుసు కదా సార్ ఆడికి ఎందుకు ఇచ్చారు సార్ బండి మీరు వాడు. మళ్ళీ ఎలా ఏం చేయాలి ఇప్పుడు పాస్ పుస్తకం అక్కడ సీ-బుక్ ఎక్కడ అంటే వాటర్ అక్కడ క్లబ్లో పెట్టాడని చెప్పారు. మళ్ళీ దాసరి పద్మ దగ్గరికి వచ్చా. మళ్ళీ పంచాయతీ అక్క ఏంట్రా ఇది పరిస్థితి ఎవరు అరే కారేసుకులు అనికిస్తుంటారా అని చెప్పేసి అని తీసుకొచ్చింది. తీసుకొచ్చి టపా 4 పీకింది. నమ్ముకుని వాడిని కారప్ చెప్తే తీసుకెళ్ళి పెడతావు ఎక్కడ పెట్టి ఏ క్లబ్ ₹3,000 ఆవిడ ఇచ్చి క్లబ్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆవిడ యూనియన్ డ్రైవర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా నిలబడతాకి అందరూ ఆవిడకి సపోర్ట్ చేశారు. అమ్మ మాకు మీరు ఉండాలమ్మా అని. ఆవిడ ఉంటే వీళ్ళు కొంత ప్రతిపక్షంలో ఉంటారు సార్ అక్కడ మళ్ళీ అవతల యూనియన్ వాళ్ళు వేరే వాళ్ళు. ఆవిడ ఉంటా వీలేదంటే ఆవిడ దాసరి నారాయణ గారు డ్రైవర్ భార్య అండి. ఆవిడ లైసెన్స్ లేదు అయ్యలేదండి. మీ ఆవిడ లైసెన్స్ అన్నీ ఉన్నాయి ఆవిడికి. సరే వాళ్ళు వచ్చి అమ్మ మీరు మీ ఎలిజిబిలిటీ కాదండి మీరు నిలబడటానికి మీరు డ్రైవర్ అయినా దాసరి గారు భార్య. నేను భార్య అయినా కానీ నేను ఆ ఇంట్లో డ్రైవర్నండి. నేను ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి నాదే డ్యూటీ నాదే నా పిల్లలకి. నేను డ్రైవర్ ఉందా లేదా కార్డు మీరు నాకు డ్రైవింగ్ వచ్చా రాదా అనేది అన్నాడు ఒకడు అందరూ అని చెప్పేసి ఎక్కమని చెప్పేసి వాళ్ళని ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చింది 40 నిమిషాల్లో మెడ్రాస్లో. పద్మ గారు ఓకే అమ్మా మీరు నిలబడవచ్చు అన్నారు. అక్కడి నుంచి ఆవిడ నాకు ప్రెసిడెంట్ అక్కడ నిలబడి ప్రెసిడెంట్గా చేసింది. డ్రైవర్ల సమస్యలు చాలా తీర్చిందండి. తర్వాత చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సిటీ అధ్యక్షురాలుగా అక్కడ నిలబడి ఇచ్చారు ఆమెకి. ఆవిడ ఇక్కడికి మెడలో తాడు ఉండేదండి. 2 ఉండేవి తాలిబొట్లు. ఇక్కడ 2 ఉండేవి. చేతికి డజన్ గాజులు. బ్యాగ్ తగిలిస్తుంది. కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుని పాండిబాబు వస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు కానీ మాలాంటి తెలిసిన అందరూ కలిసి వెళ్ళిపోయాడు. నమస్తే అంటే కానిస్టేబుల్కి మనిషికి 500 200 అట్లా ఇచ్చేది ఆవిడ. ఆవిడ చాలా గట్టిగా మాట్లాడేది కానీ చాలా మంచి మనసు అండి. వాళ్ళ దగ్గర డ్రైవర్ ఒక రెడ్డి అని ఒకడు ఉండేవాడు. సన్నగా తాగుపోతాడు. ఆయన 2 ఒకసారి కొట్టేది. నా కొడక తాగుతున్నావురా నువ్వు తాగబాకరా తాగొద్దని తాగరా రే ఆయన మీద ఎంతో కొన్ని 100 మంది పోతున్నారా షూటింగ్ చేస్తే దాసరి గారు కదా ఆయన నీ కార్లో ఎక్కిస్తున్నారా నేను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి 2 పెట్టుకున్నందుకు అని చెప్పి తిట్టేది. మళ్ళీ సాయంత్రం మరి పెట్టేది. ఆ కూతురికి పెళ్లి కూడా ఆవిడ చేసింది. అతనికి పెరాల్సి చూస్తే మొత్తం అంతా ఆవిడే ఖర్చు పెట్టుకుంది. చాలా మందిని పోషించారు ఆవిడ. నర్సో కాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ తిన్నవాళ్ళే. ఈవెన్ మా మోహన్ బాబు గారు కూడా అక్కడికే ఆయన అక్కడి నుంచి వచ్చేవాడు. ఉండేవాళ్ళ అప్పుడు మీరు వచ్చినప్పుడు మోహన్ బాబు గారు కనిపించేవాళ్ళ? మోహన్ బాబు గారు రాంబాబు గారు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఆ రూమ్లోకి నేను వెళ్ళలేదు సార్ మెడ్రాస్లో. రామన్ స్ట్రీట్ 3 అని దాంట్లో ముందు మురళీమోహన్ గారు ఉన్నాడు రూమ్లో. ఆయన వికెట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మోహన్ బాబు గారు చేరాడు. మోహన్ బాబు గారు ఉంటూ ఆయన కూడా చాలా స్ట్రగుల్స్ పడ్డాడు పాపం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళా రూమ్లోకి.
నేను ఆ రూమ్లో నుండి కొంతకాలం అక్కడి నుంచి వేరే షిఫ్ట్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత వేరే వెళ్ళిపోయాను సార్. అట్లా నా జర్నీలో చాలా ఇబ్బందులు పడ్డాను సార్. కానీ సంతోషం నాకు, ఎందుకంటే నేను అనుకున్న చోటకి వెళ్ళాను, అక్కడ ఉన్నాను. కానీ ఒకళ్ళని కూడా వెళ్ళి అయ్యా నాకు వాళ్ళు లేదు అని అడగకుండా భగవంతుడు నన్ను ఇప్పుడు దాకా చూశాడు బాబు. అందుకే మీరు స్క్రీన్ మీద చేస్తా ఉంటే కూడా నాకు బాధ అనిపించింది. అది సార్ మా పరిస్థితులు. హీరోయిన్స్ అంటారండి, ఈ అందరికీ తెలిసినవి మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ తెలుసు వాళ్ళ గురించి. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవటం కూడా పద్ధతి కాదు. అయితే ఇప్పుడు హీరోస్ అండి, ఇప్పుడు ఆ రోజులు హీరోస్ అంటే డైరెక్టరే హీరో సినిమాకి. డైరెక్టర్ వచ్చేసరికి పెద్ద 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 హీరో లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడు హీరో వస్తే డైరెక్టర్ లేచి నిలబడి వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఇప్పుడు అంత ఆడ హయామంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు కానీ, అంతకుముందు విఠలాచారి గారు కానీ. విఠలాచారి గారి సినిమా అయితే సోల్జర్ వేషం వేసి నిలబడితే నేను ఒక సీన్లో నిలబడితే సీన్ అయిపోయిన తర్వాత నా పక్కన డైలాగ్ చెప్పాడు, బాబు మీ ఇద్దరు వెళ్ళిపోవచ్చు, మేనేజర్ వడదని పంపించేయి, రేపు ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ అయ్యే చెప్పాడు. ఇప్పుడు అలా కాదు, పొద్దున్న తీసుకెళ్ళిపోయి తెల్లవారుజామున 5ంటికి రమ్మంటారు, సాయంత్రం దాకా కూర్చోబెడతారు. షార్ట్ రాకపోయినా మళ్ళీ రాత్రి 10:30 ప్యాకప్ అయినా పంపిస్తారు, మధ్యలో పంపించడం మనల్ని. అట్లా ఇప్పుడు చాలా మారిపోయిందండి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మీద హీరోలు డబ్బులు ఎక్కువ తీసుకున్నా కూడా పాపం డైరెక్టర్లకి అంతగా నాకైతే అనిపిస్తుంది సార్. నాకైతే అంత లేదు వాళ్ళకి ఇది కెపాసిటీ. మా ఆపి ఇది చెయ్యి అనేవాళ్ళు లేరు. బాగుంది బాబు ఇంకొకటి చేద్దాం అనేవాళ్ళు తప్పితే ఇది సరిగ్గా చేయలేదని చెప్పడం నేను వినలే ఇక్కడ. అక్కడ వాళ్ళు అట్లా కాదు, చేయకపోతే కృష్ణ గారిని కూడా శ్రీపుల్లయ్య గారు అన్నమాట, ఏంట్రా చేయి అన్నమాట శ్రీపుల్లయ్య గారు. అలా ఆవిడనే తిట్టుకోండి ఆయన. లేట్గా వస్తే అక్కడికి వెళ్ళా ఎప్పుడు దాకా ఏం చేస్తున్నాను అనేవాడు. అలాంటి రోజులు అన్ని గోల్డెన్ డేస్ సార్. ఇప్పుడు అంతా డబ్బులు మీద నడుస్తుంది. అయితే మీరు సార్ ఈ జర్నీలో ఇందాక మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం రామారావు గారి గురించి. అయితే ఒక రేర్ పెక్యులర్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు. అవునండి. ఆయన సినిమాలో మీరు చేశారా? నేను 10 సినిమాల్లో చేశారు ఆయన శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారితో 10 ఆయన 75 యానివర్సరీ చేశారు కదండి అప్పుడు. అప్పుడు కూడా నన్ను పిలిచి నాకు స్టేజ్ మీద 10,000 రూపాయలు ఇచ్చారు అందరికి, 10 మందికి ఫ్యాన్స్ అందరూ కలిసి చేసి. ఆయన మీద అభిమానంతో ఆయనతో కలిసి చేసిన వాళ్ళు అందరి పేర్లు రాసుకుని రాయలకి నరసింహరావు ఆయన దగ్గర నుంచి కలెక్ట్ చేసి పేర్లు మమ్మల్ని స్టేజ్ మీద పిలిచి చిత్రకళాభవన్లో దాంట్లో అలా 10,000 రూపాయలు ఇచ్చారండి. హీరో గారు లేకపోయినా హీరో గారి ఫ్యాన్స్ అయ్యో అది ఇంకా లెగసీని మెయింటైన్ చేస్తారు. ఇప్పటికీ చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక పేద కళాకారులకు స్టేజ్ ఆర్టిస్టులకు ఏదో ఒకటి సన్మానం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మీరు 7 సినిమాలు చేశారు, 8 సినిమాలు చేశారా? 7-8 సినిమాలు పైన చేసేసారండి ఇది. ఓకే. ఎలా ఉండేవాళ్ళు శోభన్ బాబు గారు? ఆయన ఏం పట్టించుకుని కదా సార్, ఏదో వచ్చాడు కూర్చున్నాడు, హాయ్ అంటే హాయ్, వాళ్ళతో మాట్లాడుతుంటాడు తప్పితే ఒకరి గురించి బ్యాడ్గా చెప్పడం అనేది నేను చూడలేదు సార్. కాకపోతే అందరూ అనుకుంటారు, ఇండస్ట్రీలో అనుకునేవాళ్ళు ఆయన అబ్బో మరీ అసలు పిసినారి డబ్బుల రూపాయి ఇవ్వడాన్ని. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే, చూసింది ఏంటంటే, దగ్గర నుంచి చూసింది అంటే వాళ్ళ మేకప్ అని నాకు బాగా ఫ్రెండ్. అవునా? వాడు చెప్పాడు, అన్న మా అందరికి డ్రైవర్కి నాకు హైయర్ డ్రెస్కి కాస్ట్యూమ్ అందరికి రూమ్స్ కట్టించాడు ఇంట్లో. వాళ్ళ శోభన్ గారి ఇంట్లోనే రూమ్లో చుట్టూ క్యాంపస్లో కట్టించేసి అందరికీ నీట్ మొత్తం అంతా నెల వచ్చి సరుకులు అన్ని కూడా వాళ్ళకి పంపించడం. 1వ తారీఖు రాగానే భార్యాభర్త ఇద్దరు తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని అందరికి జీతాలు ఇచ్చేవాళ్ళు. శోభన్ బాబు మిస్సెస్ ద్వారా ఇప్పించేవాడు. ఇప్పించి వాళ్ళందరికీ బ్యాంకులో ఇవ్వాల్సిన అదే మన పిఎఫ్ ఉంటాయి కదా, అన్నింటికి వాళ్ళ దగ్గర కట్ చేస్తే 100 కట్ చేస్తే 100 వేసి 200 రూపాయలు బ్యాంకులో వేసాడు. జీతాల నుంచి కొంత అమౌంట్ కట్ చేసి దానికి మళ్ళీ ఎక్స్ట్రా వేసి బ్యాంకులో వేసి ఇంట్రెస్ట్గా వచ్చి వాళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోయేటప్పుడు ఎంత అయితే అంతా దానికి మళ్ళీ కొంత అమౌంట్ వేసి పంపించాడట. కొంతమంది అక్కడే ఉండిపోయారు. అంతేగాని ఆయన మీద ఇంకా పొలిటికల్గా ఇంకేం లేదండి, లేవు. అదే దుష్ప్రచారాలు చేయడానికి చెప్పడానికి కూడా ఏం లేవు పాపం. అయ్యో మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే చాలు, కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పిచ్చి మాటలు మాట్లాడి ఆ మెట్ల మీద పడత వచ్చేసారు, అన్నయ్య పని ఇవన్నీ లేని పని పుకార్లు పుట్టించారు అప్పుడు. అవునా? శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు గిట్టిన మాటలు మాట్లాడతారు సార్ పాపం ఆయన. ఇంకోటి సార్ నాకు తెలిసినంతవరకు మల్లెపూ సినిమా ఒకటి తీశారండి, బ్యానర్ అయితే ఉంది. నేను కూడా ఆ బ్యానర్లో 2-3 సినిమాలు చేశా. వాళ్ళు ప్రత్యేకించి శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్. వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు.
శోభన్ బాబు గారి పిల్లల్ని ఆడపిల్లల్ని ఆయన అందరికీ ఆయనకంటే హై రేంజ్లో వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు సార్. ఆయనకంటే తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి, వాళ్ళు చదవలేకపోతే వాళ్ళని స్టేట్స్ పంపించి చదివించి వాళ్ళకి అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడండి. పిల్లల్ని ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసి అన్నదమ్ములకి, అక్కలకి, అందరికీ సెటిల్ చేశాడు సార్ ఆయన. సార్ దేవుడు కూడా ఎంతమందికి ఇవ్వగలుగుతాడు సార్? అంతే కదా, మనుషుల్లో దేవుడు ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళందరూ మంచి చూసుకున్నాడు. తర్వాత బయట వాళ్ళకి ఆయన ధైర్యం ఉంటే వాళ్ళకి ఉంటే ఇస్తాడు, లేదు వాళ్ళని రూల్ ఏం లేదు కదా సార్. అట్లాగే ఆయన కుటుంబం విషయంలో మాత్రం నెంబర్ 1 సార్ ఆయన. తర్వాత మా కోట అన్నయ్య, ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కోట రామకృష్ణ గారు పరిచయం చేశాడు. కోట శ్రీనివాస్ గారిని, ఈ బాబు మోహన్ గారిని, ఇద్దరు వీళ్ళిద్దరు, నేను మా బావ అనగానే బ్రాహ్మణ అన్నాడు, ఇద్దరు మీరిద్దరు ఇండస్ట్రీలో ఉన్నంతసేపు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారని చెప్తే ఆ రోజు మాత్రం ఈరోజు మొన్నటి వరకు కూడా మహానుభావుడు ఆయన నాకు ఎప్పుడు కలిసినా ఎక్కడ ఉన్నారా నాయుడు ఎక్కడున్నావు రా అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఏదైనా షూటింగ్లో కలిస్తే క్యారవాన్లో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఇక అవుట్డోర్ వెళ్తే ఖచ్చితంగా ఆయన రూమ్లో పిలిచి మందు తాగేవాళ్ళు అందరం కలిసి. అంత ఇదైనా మోహన్ బాబు, ఈయన కూడా బాబు మోహన్ గారు కూడా ఆయన కూడా బాగా చూసేవాడు. నేను ఇంటికి వెళ్ళాను ఎప్పుడన్నా, వెళితే నేను ఇంట్లో వంటగదిలోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు ఇందిర, మిస్సెస్ పేరు, ఆవిడ దగ్గరికి వెళ్తే వదినా అంటే రాయా టిఫిన్ చేయని చెప్పి ముందు ఆ టిఫిన్ పెట్టేది, పైకి వెళ్ళాడు, నేను పైన కూర్చున్నాడు. రా త్వరగా వచ్చినావా రా అన్నాడు. సరే సరే వదిలికి ఫోన్ చేస్తాను, టిఫిన్ చేస్తుంది ఇక్కడ కింద తినే వస్తున్నారు అన్న అన్నాడు. నేను ఓహో హోమ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్నావా అన్నాడు. అంత బాగున్నాడు సార్ నాకు. తర్వాత ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మినిస్టర్ అయిపోయాడు. కొంచెం ఇప్పుడు ఇది అయిపోయాడు, నేను కూడా వెళ్ళటం లేదు సార్. నాకు పాపం ఆవిడ బాబుమోహన్ గారు మిస్సెస్ బాబుమోహన్ గారు చెప్పారు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత, బాబు నువ్వు ఇక్కడ పని చేయి, మీకు 4-5 బళ్ళు కొని పెడతాం, కార్లు, అప్పుడు ఉన్నాయి కదా సార్ క్యారవాన్లు, అవి కొని పెడతాను, అవి మెయింటైన్ చేసుకో, తోలి మాకు ఇచ్చి నువ్వు ఎంత నీ జీతం తీసుకుంది కానీ అంది. వదిన ఇప్పుడున్న పరిచయాలు ఇప్పుడున్న మర్యాద రేపు ఉండదమ్మా, ఎంత ఇదిగా ఉన్నా కూడా వ్యాపారం చేస్తే ఎవడో ఒకడు ఏదో చెప్తాడు, నీ బండికి ఎలా వెళ్ళి అంటాడు, నేను ఆ రోజు వెళ్ళాలంట, మీకు అనుమానం వస్తుంది, 4 నెలల తర్వాత మళ్ళీ నా మీద పంపించేస్తాను. అలాంటి నేను వచ్చింది వేషాల కోసం, నేను ఆ వేషాలు వేసుకుంటాను అంటే అలాగే అట్లా నన్ను బాగా చూసాను సార్ మంచిగా. కృష్ణ గారి సినిమాలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు, విజయకృష్ణ మూవీస్ ఆవిడ, దాంట్లో ఒక పంచాయతీ అనే సినిమా చేశాను కృష్ణ గారు హీరోగా. హరిబాబు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, లేడు అప్పుడు తెలియదు, ఆయన ఒక క్యారెక్టర్. దాంట్లో నేను ఒకసారి ఒక పాలేరు వేషం కూడా చేశాను నేను. దాంట్లో వేషం చేస్తూ ఉంటే ఒక అవుట్డోర్లో ఫైట్ జరుగుతుంది, కృష్ణ గారికి నాకు ఫైట్. ఆ ఫైట్ చేస్తే కృష్ణ గారు నేను చేస్తాను, కృష్ణ గారు పిలిచి మేడం గారిని, విజయ ఇటు బాగానే చేస్తున్నాడు, ఇటు కొంచెం బాగానే ఉన్నాడు, నెక్స్ట్ మన సినిమాలో క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను అని. అప్పుడు అదాలత్ సినిమా సార్ అమితాబ్ బచ్చన్ గారిది, అది కృష్ణ గారు తీద్దామని చెప్పి కొన్నారు రైట్స్. అంటే ఇప్పుడు మేడం గారు ఉంది సార్, నేను కూడా సంఘం చెక్కిన శిల్పాల్లో ఒక విలన్ క్యారెక్టర్ ఉంది, విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఉందండి, ఆ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నాను తనకు నేను ఆవిడ. మాధవరావు మేకప్ మ్యాన్, కృష్ణ గారు మేకప్ మ్యాన్ పాకుండా, రే నాయుడు అంతే గారెల బొట్లో పడ్డారు, మా పద్మాలేళ్ళు విలన్ అయిపోయారు అన్నాడు ఆయన. నిజంగా ఆ రోజు నేను ఏదో ₹1 కోటి లాటరీ కొట్టాను ఆనందం సార్ నాకు. అప్పుడు ఉత్తరాలు వీళ్ళు ఫోన్లు లేవు, వీళ్ళకి ఉత్తరాలు రాయటమే, పలానా సినిమాలు బుక్ చేయాలి, పలానా సినిమా బుక్ చేయాలి రాసుకుని పిచ్చి పిచ్చిగా అట్లా ఉంటే అది అదాలత్ సినిమా అని అప్పుడు మన లక్ష్మీ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ గారు లింగమూర్తి గారు, ఏమంటే అదాలత్ హిందీలో అంత బాగా ఆడలేదు కదా సార్ కృష్ణ గారు, అదాలత్ ఎందుకంటే ఇంకేదో సినిమా చేయొచ్చు కదా అన్నారంటే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు వేరే సినిమా చేశారు. ఓహో, ఆ సినిమాని సత్యరాజు గారు, కృష్ణరాజు గారిని పెట్టి, సత్యరాజు గారు మేనేజర్, సత్యరాజు గారు కృష్ణరాజు గారు మేనేజర్, ఆయన ఆ సినిమాని ఈయన తీశాడు కృష్ణరాజు గారిని పెట్టి. దాంట్లో నాకు అనుకున్న క్యారెక్టర్ వచ్చేసి ప్రసాద్ బాబు వేశాడు దీంట్లో, అది సక్సెస్ 100 డేస్ ఆడింది సినిమా. అట్లా నాకు ఆపర్చునిటీ పోయిందంటే తర్వాత నేను ఒక సినిమాకి కోదండరామరెడ్డి గారి సినిమాకి విజయవాడ అవుట్డోర్ వెళ్తే మా ఊరు వెళ్ళి అక్కడ చిన్న గొడవ అయితే ఊర్లో ఆ గొడవలో ఉండిపోయి ఒక 5-4 నెలలు అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అయిపోయి మళ్ళీ తర్వాత మెడ్రాస్కి వచ్చేసరికి మేడం గారు ఉన్న రూమ్కి 2 సార్లు జీప్ పంపించిందట ఆ సంఘం చెక్కిన శిల్పాల్లో ఆ క్యారెక్టర్ కోసం. అప్పుడు ఫోన్ లేవు కదా సార్. విజయ నిర్మల గారు లేడంటే పద్మనాభన్ మేనేజర్ ఒకటి ఉన్నాడు, ఆయన వెళ్ళి వచ్చి, నేను వచ్చిన తర్వాత వెళ్ళి అమ్మ వస్తామ్మా అన్న, ఎందుకు రా నెత్తి మీద ఎక్కడికి వస్తావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు అన్న, ఊరు వెళ్ళానమ్మా, ఆరోగ్యం బాగాలేదు, అబద్ధం చెప్పా, కొట్లాడితే చెప్పకుండా
ఆ సినిమా స్టార్ట్ అయిపోయింది, తీసేసారు ఆ సినిమాని. ఆ క్యారెక్టర్ అలా మిస్ అయిపోయింది. మంచి వేషం మిస్ అయిపోయాడు. అలాగే కొన్ని అంటే అది నాకు శత్రువులు లేరు కానీ సార్, కావాలని నాకు ఎవరు క్యారెక్టర్లు నాకు ఇబ్బంది పెట్టలేదు కానీ సార్. పరిస్థితి ఒక సినిమాకి నేను వెళ్తే ఒక డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ ఇలా కూర్చున్నారు, నేను వెళ్ళాను. నన్ను చూసి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి ఏదో మాట్లాడి రావా అన్నాను. వెళ్ళి నీ పేరు ఏంటి? పలానా సార్. సరే నీకు ఒక క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో, రేపు ఆఫీస్కి రా నువ్వు అన్నాడు. వాళ్ళ బ్రదర్ వేషం మంచి క్యారెక్టర్ అది అన్నారు. ఇంకో మూడో వ్యక్తి కూర్చున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు సబ్జెక్ట్ గురించి. నేను వెళ్ళగానే ఈయన నాకు తెలుసు కానీ నాకేం విరోధి కాదు. డిస్కషన్లో సార్ వేణు గారు మనం అనుకున్న క్యారెక్టర్ ఇదే ఇతనికైనా అన్నాడండి. అవునా, కొత్త అయితే పర్లేదు, బాగున్నాడు కుర్రాడు, ఇద్దాం. ఏమన్నా రౌడీ వేషాలు వేసుకుని ఎస్ బాస్ వేషాలు వేసుకున్నాడు, ఆడిది పోయి మీరు అతనికి అంత క్యారెక్టర్ ఇస్తే ఎక్కడ సార్ మీకు? ఏదైనా ప్రవాహాన్ని వాలుగా ఎదిరితే ఎలాగ సార్ మీరు అని ఒక మాట కావాలన్నాడు తప్పితే ఆమె కోపం దానిలా. అంటే మేము వేసే వేషాలు ప్రభావం అలా చూపించింది ఆయనకి. ఓకే ఓకే. ఆ మాటతోటి మీకేమనిపించింది అంటే ఆలోచన పడింది, మరి అన్నమాట కూడా కరెక్టే కదా, మరి కొత్త వాడిని పెట్టి అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే చేయకపోతే మన పరిస్థితి ఏంటని చెప్పేసి అది అవాయిడ్ చేశారు. అలా అవాయిడ్ అయిపోయింది. అలా గిరిబాబు గారు అప్పుడు ఒక సినిమా నాకు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ రికమెండ్ చేశాడు గిరిబాబు గారు. అలా మేకప్ మ్యాన్ సత్యవాణి, పొట్టి సత్యవాణి సీనియర్కి మేకప్ మ్యాన్. ఆయన పిలిచి సత్యం తీసుకెళ్ళి ఆఫీస్ తీసుకెళ్ళి మేకప్ టెస్ట్లు వేసి చేయండి, ఇతను అది బాగుంటాడు ఆ వేషానికి. ఓకే. అంబికాను రాధా అప్పుడు ఆ పక్కన 2 వేషాలకి. అలాంటి దానికి ఏందో ఆ సినిమా డిస్కషన్లోనే ఆగిపోయింది. ఓకే ఓకే. ఇట్లా నేను కొన్ని మిస్ అయ్యాను కానీ సార్, నా తప్పు అయితే లేదు. నా ట్రైల్ నేను చేస్తూ ఇప్పటికీ చేస్తున్నా. నాకు కోరిక ఏంటంటే ఇప్పుడు కూడా ఒక్క మంచి వేషం అన్నా వేయాలి చచ్చిపోయే లోపల ఆశ. ఇక అంతకు మించి నాకు డబ్బులు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి లేదు సార్. అవును, నాకు తెలిసి మీరు వేషాల కోసం అన్ని ఆఫీసులకి 50 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను సార్. వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా నొప్పించేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారా? నొచ్చుకున్న రోజులు ఉన్నాయా? అవమానాలు పడ్డ రోజులు ఉన్నాయా? దిగమింకున్న రోజులు ఉన్నాయా? అవమానాలు నన్ను ఆర్టిస్ట్గా నువ్వు చేయలేదని చెప్పి నన్ను భగవంతుడు సాక్షి ఎవరు నన్ను ఒక మాట అనలేదు సార్. నన్ను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టిన ఉన్నారు, చేసిన డబ్బుల కోసం. రేపు ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు కూడా నాకు కంపెనీ వాళ్ళు నాకు డబ్బులు ఇదిగో చేస్తున్నాను అకౌంట్ లాంటి ఇది అంటే నేను వెళ్ళలేను ఆఫీస్కి. సార్ గూగుల్ పే నంబర్ సార్ అంటే వేస్తున్నాను సార్ అన్నారు. ఇట్లా అట్లా ఇబ్బంది పెట్టాడు కానీ నన్ను అట్లనగా నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళిపోరా, ఇండస్ట్రీ ఎందుకు వచ్చావు అని అలాంటి మాత్రం అనిపించుకోలేదు సార్ నేను 50 సంవత్సరాల్లో. మీ పిల్లల పరిస్థితి ఏంటి సార్? పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవాళ్ళు? నాన్న ఎందుకు ఇంకా వెళ్ళి వేషాలు చేసుకోవటం, ఇంకా చిన్న చిన్న వేషాలు? అవును, అది మాత్రం అన్నారా? అది అన్నారు సార్. మా కొడుకు 2 కూతుర్లు అండి. పెద్ద అమ్మాయి MA BEd ఇక్కడ టీచర్ చేస్తుంది, చిన్న అమ్మాయి కూడా MA BEd, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు, వాడు వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఓకే ఓకే. ఈ కొడుకు కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాడే నా ఆస్తి, వాడే నా ఆదాయం. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకపోవడం నా అదృష్టం. నాకు అన్ని సమస్తం ఉన్నాయి సార్, వాడికి ఏమీ లేవు. ఓకే. వాడు ఇప్పటి వరకు నన్ను మంచిగా చక్కగా చూస్తున్నాడు. డాడీ అందరూ కష్టపడ్డావు, అందరికి పెళ్ళిళ్ళు చేసావు, మంచిగా ఉన్నారు, నీకు అల్లుళ్ళు బాగున్నారు, నేను కూడా బాగానే ఉన్నా, నాకు 4 మామరాళ్ళు అండి. ఇక ఎందుకులే వదిలే మానేసేయి నీకు అంటాడు. నాకేంటంటే ప్రతి ఆడికి కూడా గవర్నమెంట్ జాబ్ 1 లక్ష 2 లక్షలు సంపాదించుకుంటే పర్వాలేదు, వాడితే అంతంత మాత్రమే కదా, మన ఆరోగ్యం ఉన్నంతసేపు ఎంతో కొంత మన ఖర్చులు కానీ మనం సంపాదించుకోవాలి అనుకుంటుండగా ఈలోపు నా అదృష్టం మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత సీనియర్ ఆర్టిస్టులకి పెన్షన్ అని చెప్పేసి శివాజీ రాజా గారు వాళ్ళు కలిసి పెట్టారు సార్. పెట్టి నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు నాకు. ఇప్పుడు నెలకి 6,000 పెన్షన్ వస్తుంది. నాలాగా 35 మందికి ఇస్తున్నారు మా తరఫున. ఇక నాకు వచ్చే ఆదాయం అది మా ఇద్దరు మెడిసిన్స్ సరిపోతాయి. మీకు మా మిస్సెస్కి, ఆవిడకి బీపీ, షుగరు, థైరాయిడ్ అని ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఇక అట్లా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాం కానీ సార్, వెళ్ళి నాకు సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, నాకు 100 ఇవ్వండి సార్, 500 ఇవ్వండి సార్ అని అడిగే స్థితికి దేవుడు తీసుకురాలేదు సార్. అఫ్కోర్స్ ఆరోగ్యంగాను కొద్దిగా గొప్ప ఇలా ఉంటాం. ఆరోగ్యం కొంచెం అనారోగ్యం ఉందండి. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు కూడా మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళు రమ్మని, షూటింగ్ ఉంది రమ్మని, అవకాశాలు అయితే వస్తానే ఉన్నాయి సార్ నాకు. కానీ నేను చేయలేక వెళ్ళట్లా. మొన్న కూడా ఒక వైట్ హెయిర్ గడ్డం కావాలని చెప్పేసి పిలిచారు, అయినా మనం వెళ్ళలేం. ఓకే. అది ఒకటే సార్ బ్యాడ్ నాకు. ఇంకా మిగతా అన్ని ఈ 50 సంవత్సరాల్లో చిరంజీవి గారి సినిమాలు పడ్డాయా? అయ్యో చేశాను సార్. దొంగ సినిమాలు, రాధా రేప్ సీను, చిరంజీవి గారు నాకు ఫైటు,
చేశారు సార్. అవునా? చిరంజీవి గారు దాని దొంగ. తర్వాత ఇంకోటి సింహపురి సింహం దాంట్లో చేశారు చిరంజీవి గారితో. అప్పుడు నాకు ఫుల్ గడ్డ ఉండేది బ్లాక్లో. చిరంజీవి గారు పిలిచి రావా అన్నాడు. వెళ్ళా. మంచి పర్సనాలిటీ, మంచి క్యారెక్టర్ ట్రై చేయొచ్చు అన్నాడు. సార్ నేను మంచి వేషాలు ట్రై చేస్తున్నా, నా లోపం లేకుండా చేస్తున్నాను సార్. నాకు ఏం చేయదు సార్, మీ బ్యానర్లో ఒక 2 సీన్లు వేషం ఇవ్వండి సార్. ఆ వేషం నేను చేస్తే చేయగలుగుతున్నానంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను కూడా చెప్పారు. 2 డైరెక్టర్లు నేను చేస్తాను లేదని మీరు 2 సీన్లు వేషం ఇవ్వండి సార్, చేస్తే ఉంటా, లేకపోతే మీరు చెప్పకుండా వెళ్ళిపోతాను నేను అని కూడా చెప్పా. చేద్దాం కోట రామకృష్ణ అయితే 4 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకుని నాయుడు నిన్ను విలనం చేసే బాధ్యత నాది అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్పి 4 సార్లు చెప్పాడు. ఆయన చేయలేకపోయారు. మరి అది నా అదృష్టం అనుకుంటున్నాను నేను, ఆయన ఏమంటలేదు నేను. అట్లాగే చిరంజీవి గారిని అడిగాను, సార్ ఏదైనా మన సినిమాలు చెప్పండి అంటే ఖచ్చితంగా చెబుదాం కనపడుతూ ఉండన్నారు. ఆయన ఏముంది మేమంతా సార్, ఆయన ఇండస్ట్రీకి రాకముందే నేను ఇండస్ట్రీలో ఉన్నా. నేను అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళందరూ సుధాకర్ గారు వీళ్ళందరూ కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. చెప్పిపోయినా మనకేం సార్, భగవంతుడు ఇవ్వాలి కదా సార్, ఒకళ్ళ మీద ఆధారపడంతకాలం బతకలేం. నా కాళ్ళ మీద నేను బ్రతికా ఇప్పటిదాకా. నాకు అందరూ మన ఆలీ గారు ఒకరోజు ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని దుర్గంశీలో షూటింగ్ జరుగుతుంటే నేను ఆలీని నేను వాడి తప్పటి నుంచి ఆలీ గారిని నేను అల్లుడు అని పిలిచేవాడిని. ఏదైనా కలిసి టీలు తాగేవాళ్ళం. అవునా? ఓకే ఓకే. ఆయన ఒక మ్యారేజ్ కూడా నేను ఒక కాస్ట్యూమర్ అమ్మాయికి మ్యాచ్ కూడా చూసి తీసుకెళ్ళి చూపించాం. అది అనుకోని పరిస్థితుల్లో మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి చెల్లిని చిన్న కూతురు ఇప్పుడు చేసుకున్న ఆవిడ కూడా, అతను ఒకడు మంచి హెల్పింగ్ నేచర్ సార్ ఆలీ గారు. ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి వెళ్ళినాడు ఎవడికి లేదనకుండా చేస్తూనే ఉంటాడు. అలాగే దేవుడు ఆయనకి ఇస్తూనే ఉన్నాడు. అంతే కదా మరి. అసలు ఆయన రాళ్ళపల్లి గారు ఇద్దరు అసలు మామూలుగా రాజుల వంశంలో పుట్టాల్సిన వాళ్ళు. రాళ్ళపల్లి గారు ఏంటి అసలు? రాళ్ళపల్లి గారు ఏంటంటే అండి సార్, అసలు ఆయన అసలు ఎవరిని రూపాయి అడిగాడండి, ఎవరిని ఎంత డిమాండ్ చేశాడు అని ఎవరిని చేయలే. ఆయన ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకోవటం, ఇచ్చిన దాంట్లో పక్కన మీరు ఉన్నారనుకోండి అన్న తీసుకెళ్ళి మిగిలిన తీసుకెళ్ళి ఇవ్వటం. ఇది టెంపుల్, ఇది ఇల్లు అయింది. ఆ టెంపుల్ వచ్చి దండం పెట్టుకుని వచ్చి బెల్లం నొక్కేవాళ్ళు. అమ్మ ఎవరో మనవాళ్ళు వచ్చారు అని చెప్పి లేచి వచ్చాడు ఆయన. అందరు నమస్కారం. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మీరు చెబితే నమ్మరు సార్, 2-3 సినిమాలు డైరెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన సహాయానికి. వెళ్ళిన వాడిని ఎవరిని తిప్పంపించలే. అందరికి వాళ్ళ కెపాసిటీని బట్టి డైరెక్టర్కి అయితే ఒక 5,000, ఇంకొక 2,000, 3,000 అందరికీ. మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్తే మాకు మామిడికాయ పచ్చళ్ళు అవి పట్టి చూడాను, పెట్టించి 2-3 ప్యాకెట్లు పెట్టించి బాటిల్స్లో పెట్టి ఇచ్చి 1,000 రూపాయలు జైలు పెట్టి సరదాగా మందు తాగండి అన్నాడు. ఆంధ్ర బ్యాంక్ ఆయన వచ్చాడంటే చెక్ వేయటానికి తీసుకోవటానికి మొత్తం ఈ కమెడియన్స్ కానీ ఈ ముసలి వాళ్ళు అందరూ అక్కడ ఉన్నాడు సార్. మెడ్రాస్లో బ్యాంక్ దగ్గర నిలబడి ఉండేవాళ్ళు. ఆయన వస్తూనే లోపల నుంచి 5 రూపాయల నోట్లు, 2 రూపాయల నోట్లు పట్టుకొచ్చాడు. ఒక గట్ట 2 గట్టలు ఇచ్చి తలా కాస్త ఇచ్చి వెళ్ళిపోతుండేవాడు. ఆయన సినిమాలు చేస్తాను. వెంకన్న బాబు గారు అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి, ఆయన మేనేజర్. ఇండస్ట్రీలో ఉన్న అందరు ఆర్టిస్టులు కానీ చిరంజీవి గారు అందరూ గ్రేడ్లు చూడాను ఒకప్పుడు మేనేజర్ గారు. ఆయన ఒక రోజుని ఆయన చేసే సినిమాకి ఈయన చేస్తున్నాడు. తనికల బాలయ్య గారు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. తనికల బాలయ్య గారు మంచి ఆర్టిస్టులతో కూడా రాళ్ళపల్లి గారు ఆధ్వర్యంలో ఆ ఇంట్లోనే ఉండేవాడు అడ్రస్లో. ఈయన బయటకు వచ్చి నమస్తే వెంకన్న బాబు గారు, రాళ్ళపల్లి గారు ఏంటి ఏం చేస్తాం ఇల్లు అన్నావా అని అంట. రాళ్ళపల్లి ఎక్కడ సార్ ఎక్కడ ఉంటామండి, ఏంటి ఎంత బిజీగా పని చేస్తాం ఇల్లు కొనపడడం ఏంటి అన్నాడు. లేదండి ఎంత ఇస్తున్నారు మాకు, ఎవరు ఇస్తున్నాడండి, నీకు తెలియదు ఏమన్నా, నీ డైరీ నాకు ఇవ్వ అన్నాడు. డైరీ తీసుకుంటే 25 సినిమాలు రెడీ ఉన్నాయండి డైరీలో, కమిట్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చి 5,000, 10,000 ఇచ్చిన వాళ్ళు. వాటిలో 20 సినిమాలు చించాడంటే ఈ 4 సినిమాలు జరుగుతాయి నీకు, 4 సినిమాలు రిలీజ్ అవుతాయి అబ్బాయి, ఇక అయ్యి అవ్వవు నీకు, అవి వేస్ట్ సినిమాలు నీకు అని చెప్పేసి, నాకు 2 సంవత్సరాలు నీ డైరీ ఇవ్వు, 2 సంవత్సరాలు నేను విలువని పెడతాను నీకు అని చెప్పాను. ఆయన డైరీ తీసుకుని అన్నట్టుగా నాకు 2 సంవత్సరాలు ఆయనకు విలువని పెట్టాడు రాళ్ళపల్లి గారికి. ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి చనిపోయింది పాపం. ట్రైన్లో వెళ్తా ఎంబీబీఎస్ అవటానికి రష్యా వెళుతూ దారిలో మోషన్స్ అయిపోయి పాపం అయ్యో మధ్యలో ప్లాట్ఫామ్ ట్రైన్లో చచ్చిపోయిందండి. మళ్ళీ ఆ రోజు పాపం అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడేదో జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇంత పెద్ద థింక్ దాంట్లో పెట్టి తీసుకొచ్చారు. డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళిపోవాలి అన్నారు. అంటే ఫేస్ కూడా చూపించలేదు. అక్కడికి వచ్చే శ్మశానం దగ్గర తీశారు, చూపించి అక్కడే కాల్ చేసామని జరిగింది. మేము అందరం వెళ్ళాం. ఆయన పాపం అది ఒకటే కొరత, ఒక కూతురు ఇప్పుడు కెనడాలో ఇక్కడ అమెరికాలో ఉంటుందండి, ఆయన పిల్లలు ఉన్నారు. ఆయన ఇక్కడ
అది అవుట్ సైడ్స్లో అందరికీ సైట్లు కొనుక్కున్నారు వీళ్ళందరూ కలిసి. తెలంగాణ శకుంతల గారు, మన వీరభద్రం గారు, వేలు గారు, వీళ్ళందరూ కమిడియన్స్ అందరూ కలిసి కొన్నారు. ఈయన కూడా దాంట్లో 6-7 ఫ్లాట్లు కొన్నాడు రాళ్ళపల్లి గారు. మేము 2 నెలలకు ఒకసారి వెళ్తున్నాం కారులో వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్తే అక్కడ కళ్ళు అమ్ముకునేవాడికి, పట్ల అమ్ముకునేవాడికి, పప్పులు అమ్ముకునేవాడికి కూడా 100-200 ఇచ్చి వచ్చేవాడు. ఓహో, అసలు నిజంగా ఆయనకి అసలు ఎంత మంచి మనసు అంటే సార్, మద్రాసు ఒక కమిటీ ఒకటి వచ్చాడు నా దగ్గరికి వచ్చి, అన్న రాళ్ళపల్లి గారు ఇంటికి తీసుకెళ్ళాను అన్నాడు. సార్ తీసుకెళ్ళా. నిజంగా ఆయన డబ్బులు లేవండి పాపం. రాళ్ళపల్లి గారు ఆ స్టేజ్లో డబ్బులు లేకపోతే కిందకు వచ్చి మెడికల్ షాప్లోకి వెళ్ళి 500 తీసుకుని అడిగి ఇచ్చి పంపించాడు. బా, అంత మంచి మనసు ఆయనది. అసలు స్టేజ్ ఆర్టిస్టులు ఎవడైనా కానీ, సినీ ఆర్టిస్టులు ఎవడైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఎవరిని ఉత్తి చేతులు పంపించడం. అవుట్డోర్ వెళితే ఒక 25 బాటిల్స్ కొనుక్కొని తీసుకెళ్ళి అవుట్డోర్లు అందరికి ఇచ్చాడు. ఆయనకి బ్యాడ్ ఏంటంటే ఈ కన్ను ఒకటి ఇలా అయిపోయి దానికి ఎన్ని ఆపరేషన్లు చేయించిన, అమెరికా కూడా వెళ్ళేటి కానీ తాకల ఆగమని వేషాలు వేయలేపాడు ఆయన. అందుకే వేషాలు తగ్గిపోయాను. ఓహో, లేకపోతే ఆయన బ్రహ్మాండ నంది అవార్డు కూడా తీసుకుని వేస్తారు ఆయన. అవును, మామూలు సినిమాలు కాదు కదా, కానీ శ్రీరామదాసులో క్యారెక్టర్లు కానీ పెద్ద పెద్ద వేషాలు కదా. నేను కోటా గారు 2 రోజులు చచ్చిపోతాడు. బెంగళూరు నుంచి వచ్చాను, మా చిన్నమ్మ గారి నుంచి వచ్చా. ఆయన కోసం వచ్చాడు చూడటానికి. నేను కోటా గారు కలిసారా చనిపోయే ముందు ఎప్పుడు వెళ్ళి కలుస్తున్నాడు సార్ నేను. అరే నాయుడు వారానికి ఒకసారి రారా, 5 నిమిషాలు కూర్చొని వెళ్ళరా అంటుండేవాడు. నాకు ఆ ఇల్లు కట్టేటప్పుడు తీసుకెళ్ళారు, నా మనవాడికి ఇది ఇల్లురా, ఇది డ్రాయింగ్ రూము, ఇదేమో రీడింగ్ రూము, అది ఇది అని చెప్పి మొత్తం ఇల్లు అని చూపించాడు. చాలా బాగుండాడండి. కానీ కొడుకు చచ్చిపోయిన తర్వాత చాలా మారిపోయాడు. ఆయన కూడా పెద్ద అబ్బాయి చచ్చిపోయిన తర్వాత చాలా మార్పు వచ్చింది ఆయనకి. అందరు ఆ ఏజ్లో ఎవరైనా చూసి కొంచెం ఇబ్బంది పడి తట్టుకోలేకపోయాడు. చాలామంది మేనేజర్లకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ ఆయన కూడా బాగానే ఇచ్చేవాడు. అప్పుడు అబ్బాయి ఉన్నప్పుడు అయితే అబ్బాయి ఏం చూడండి, డేట్లన్నీ ఆయన చూసుకున్నాడు, డబ్బులు అంతా ఆయన దగ్గర ఉండేది. అప్పుడు ఇవ్వటానికి ఎక్కువ ఉండేది కదా. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈయన కూడా బాగా విరాళంగా బాగా ఖర్చు పెట్టాడు. అంటే ఇవన్నీ కూడా బయటకి ఎక్స్పోజ్ అవ్వవు కదా, ఇండస్ట్రీలో జరుగుతుంది ఎవరేంటి అనేది, ఎవరెవరికి ఏం చేస్తున్నారని చెప్పేసి. నిన్న మన ఫిష్ వెంకట్ గారు చనిపోయినప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇండస్ట్రీ నుంచి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఏంటి అంటే ఏదో ఫేక్ న్యూస్ ఒకటి మెసేజ్ వెళ్ళిందండి వాళ్ళకి. ఎవడో ఫోన్ చేసి మా ప్రభాస్ గారు 50 లక్షల రూపాయలు ఇస్తున్నారని చెప్తే దాన్ని అనౌన్స్ చేశారు. ఆ అమ్మాయి మళ్ళీ వెంటనే ఫోన్ మెసేజ్ పెట్టింది, నాకు ఎవరు ఇవ్వలేదండి, ప్రభాస్ గారి దగ్గర రాలేదు, 2-3 హీరోలు ఎవరో కొంచెం ఇచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పింది ఆమె, ఇచ్చారన్నారు. పర్లేదు, ఈసారి ఇచ్చిన వాళ్ళు అభిమానం ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వలేరండి. వాళ్ళని మనకి రూల్ ఏం లేదు కదా సార్. అవునవును, దాన్ని ఆశించడం, దాన్ని మనం తప్పుగా పడటం కూడా తప్పు. ఎస్. అయితే సార్ మీ జర్నీలో రామారావు గారితో చేశారు, ఆయన డూప్గా చేశారు, ఆయన మీకు కూర్చోమన్నారు, అన్నీ జరిగింది. బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారి కెరీర్ కూడా 50 సంవత్సరాలు అయింది. అవును సార్, 50 సంవత్సరాలు నింపుకుంది. ఆ బాలకృష్ణ గారి సినిమాలు చేశారా? బాలకృష్ణ గారితో ఏమైనా కాంబినేషన్ పడినాయా మీకు? బాలకృష్ణ గారితో 9 సినిమా కంటిన్యూ చేసిన బాగా వర్షం సార్ నేను. అవునా? మంగమ్మ గారు మనవాడు, మాపల్లిలో మాబాగోపాడు, ముద్దుల మామయ్య, వాటిలో మంచి వేషాలు చేసిన ఆయనతోటి. ఆయన కూడా మంచిగా మాట్లాడాడు సార్ మాతోటి. అవునా? ఫైట్లు చాలా బాగున్నాడు. తర్వాత ఆయన కొంచెం మార్పు వచ్చింది మా ఆయనలో. నాన్నగారు సీఎం అయిపోయి మళ్ళీ దెబ్బతిని తర్వాత మళ్ళీ సీఎం అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం మార్పు వచ్చి కొంచెం ఇక బీపీలు అవి ఉంటాయి కదా సార్, అరుస్తాడు అని అంటారు ఈయన అంటారని చెప్పి ఇట్లా అనుకున్న తప్పితే వ్యక్తిగతంగా బాలయ్య బాబు చాలా మంచివాడు నాకు తెలిసినంతవరకు. ఓకే, చాలా మర్యాదగా ఉన్నాడు అప్పుడు మేడం చిన్నప్పుడు. ఓకే, ఈ రీసెంట్గా ఏమైనా సినిమాలు చేశారా? మొన్న ఏదో వీరసింహారెడ్డి కూడా చేసింది సార్ బాలయ్య బాబు. వీరసింహారెడ్డి దాంట్లో విలేజ్లో వేషం చేశాను నేను, ముసలోడు వేషం. ఓకే. అయితే నెక్స్ట్ జనరేషన్కి వస్తే నెక్స్ట్ జనరేషన్ 3వ జనరేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా 10-15 సంవత్సరాల సినిమాలు చేస్తున్నారు, స్టార్ హీరోలు. అవునవును, ఇండియా హీరోలు. ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్, రామ్ చరణ్ గారు. సార్ నేను అల్లు అర్జున్ గారిది మన బోయపాటి గారు ఉన్న ప్రతి సినిమాలో ఏదో ఒక వేషం చెప్తారు సార్ నాకు. బోయపాటి గారు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మాకు తెలుసు నాకు మెడ్రాస్ నుంచి. మన ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేసాడు ఆయన. అప్పుడు ఎలా ఉన్నాడో రెస్పెక్ట్ ఇప్పుడు అదే రెస్పెక్ట్ అండి ఆయన. అరే ఏమైనా అంటాం లేదండి ఇప్పుడు కూడా. ఏమండి రమేష్ గారు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా,
పిల్లలు ఎలా ఉన్నారు షూటింగ్ వెళ్ళగానే ఆయనలో గొప్ప నేచర్ సార్ అది. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర ఫస్ట్ అడుగుతామా కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మీరు అలా కూర్చోండి, నేను పిలిచినప్పుడు రండి, నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోయి షార్ట్ అయినా వెళ్ళిపోండి, ఎండ ఉందమ్మా ఎండలో మీరు తల మీద వేసుకోండి, ముసుగులు వేసుకోండి, నేను తీయమన్నప్పుడు తీసేయండి. అసలు జూనియర్ ఆర్టిస్టులు అందరూ కంపెనీ ఆర్టిస్టులు కానీ ఆయన షూటింగ్ అంటే ఆనందంగా సరదాగా వెళ్ళట్టు ఉంటుందండి, అంత బాగా ఉంటుంది. బోయపాటి గారు ఒక బూత మాట మాట్లాడు, తిట్టడు. ఆయన 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 స్కూలే వేరు, ముత్యాల సుబ్బయ్య గారి స్కూలు. ఆయన దగ్గర చేశానంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాలు చేశాను, ఈ చిరంజీవి గారి మేనల్లి గారి సినిమాలు కూడా చేశాను నేను. సాయి ధర్మతేజ్ గారి సినిమా కూడా చేశానండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు పడ్డా ఏమన్నా? ఆయన కూడా చేశారు. అవును, అందరినీ కవర్ చేశారు. ఆయన చేశారు. అసలు నాకు హీరోలు ఎవరు బ్యాలెన్స్ లేదు సార్. పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాళ్ళు? ఏ సినిమా చేశారు మీరు? పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చేశానండి, ఇంకా మద్రాసులో 2 సినిమాలు చేశా. మద్రాసులో అంటే ఖుషి టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 చేశాను సార్ నేను. ఆయన మొన్న వీరమ్మలు కూడా పిలిచారు కానీ వెళ్ళలేకపోయినాను. వీరమ్మలు కూడా పిలిచారండి. నాకు దేవుడి వల్ల సార్ నాకు పిలుపు అయితే వస్తున్నాయి సార్, నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను వెళ్ళలేకపోతున్నాను, అదే నా పరిస్థితి. తప్పితే ఇండస్ట్రీలో నాకేమి దేవుడి వల్ల ఎవరు నన్ను అయిపోయాడు ఈ అదిలేషన్ పోయింది అనే వాళ్ళు లేరు. ఓకే ఓకే. అట్లాగే చిన్న హీరోలు కొత్త హీరోలతో కూడా అందరితో చేశాను నేను. ఎలా ఉందండి వాతావరణం? మీరు విఠలాచార్య గారి దగ్గర నుంచి సినిమా చూస్తున్నారు, సినిమాని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు, చాలా మార్పులు వచ్చినాయి. అప్పట్లో సినిమా వాతావరణం ఎలా ఉండే సెట్కి వెళ్తే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సెట్లో? అసలు అప్పుడు సెట్కి వెళ్తే డ్రాప్ సైలెంట్గా సార్, హీరో డైరెక్టర్ వస్తున్నారంటేనే అందరూ అలర్ట్గా ఉండేవాళ్ళు. అలాగే రామారావు వస్తుంటే కూడా రామారావు కారు హార్ను స్టూడియో బయట కొడితే ఇక్కడ లోపల లెగ్స్ నిలబడాడు ప్రొడ్యూసర్ గారు. ఆ రోజుల్లో కూడా స్క్రీన్పై వైబీ రావు గారు అని నేరం నాయక దాఖలు సినిమా ప్రొడ్యూసర్ గారు, పెద్ద ఆయన వస్తున్నాడంటే త్రిబుల్ పై పెట్టిగా పక్క అసిస్టెంట్కి ఇచ్చేసి 10,000 నిలబడి ఉన్నాడు ఆయన. అంతా ఆయన టైంకి అలా వచ్చాడు ఆయన. పెద్ద ఆయన 9 రావు బ్రదర్ 9 o'clock 9 o'clock విత్ మేకప్ వచ్చాడు ఆయన. ఈ లోపు ఇక్కడ రావడం, లైటింగ్స్ వేసుకుని మొత్తం సెట్ చేసుకుని మిమ్మల్ని కూర్చోబెట్టుకుని పెద్ద ఆయన స్టేజ్లో అన్ని రెడీ చేసుకుని రావటం, సీన్ పేపర్ ఇవ్వడం, డైలాగ్ చెప్పడం అట్లాగే ఉండేది. కానీ ముందు వచ్చేసేసి ఆయన వచ్చిన తర్వాత రిహార్సల్స్ ఇవన్నీ ఉండేవి కాదు. నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎలా ఉండే సెట్? నాగేశ్వరరావు గారు కామ్ గోయింగ్ సార్. ఆయనకు అరవటాలు ఇవి ఉండవు. ఆయనకి నమస్కారం ఎలా అంటే ఎందుకు పంపాలాడ నన్ను, ఏంటో నమస్కారం ఎందుకు నరుకుతావా అనేవాడు. నమస్కారం పెడితే తిట్టేవాళ్ళు. ఒప్పుకోడు కదా, 2 చేతులు పెడితే ఒప్పుకోడు కదా, ఒక్క చేతితో పెట్టువా, నీకు 2 చేతులు ఏంటి దేవుణ్ణా? ఓహో, ఆ టైప్ అన్నమాట ఆయనకి. ఓకే ఓకే. ఆయనకి ఇష్టం ఉండే కాదు. మా పెద్ద ఆయనకి నమస్కారం పెట్టకపోతే ఇబ్బంది పడాడు. నాగేశ్వరరావు గారు నమస్కారం పెడితే వద్దనేవాడు. పెట్టు కానీ ఒకసారి విషయం అంతేగా, నువ్వు 2 చేతులతో ఎలా పెడతావేంటి అనేవాడు ఆయన. ఓహో, ఆయన అట్లా. ఓకే. ఆయన కూడా ఎప్పుడు కూడా నేను చేసి ఆయనతో కూడా చాలా సినిమా నాగేశ్వరరావు తోటి ఒక సినిమాలో కొత్తగా భాషా మాస్టర్ అని ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాగేశ్వరరావు సినిమాకి. వాడు మమ్మల్ని మద్రాసులో ట్రైనింగ్ ఇప్పించేసి బేడబాద్ తీసుకెళ్ళి ఫైట్లు చేపించేసి లొకేషన్కి వెళ్ళిపోయాం. అనురాధాదేవి గారు ప్రొడ్యూసర్ వచ్చి మెడ్రాస్లో షూటింగ్ అంటే వాడు చేస్తున్నాం. ఆయన వచ్చేలోపు డూప్ వర్క్ చేసేసి మొత్తం అంతా అయిపోయింది. ఆయన రాగానే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫ్లైట్లో వచ్చాడు. ఈయన మేకప్ రూమ్కి అక్కడ హోటల్ రూమ్లో మేకప్ అయి వచ్చాడు. ఆయన రాగానే క్లోజ్లు చేసేస్తే ఫైట్ ఫినిష్ చేయాలి, మరి సాయంత్రం పంపించాలి ఆయన. ఆయన వచ్చేసరికి మేడండి డైరెక్టర్ గారు ఏమిటి ఇది, అయ్యా ఇదండి మీరు అక్కడ కూర్చొని పాటలు రాసుకుంటుంటారు సార్, ఈలోపు వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని కొడతారండి, ఫైట్ స్టార్ట్ అండి అక్కడి నుంచి. ఇప్పుడు వీరందరూ నన్ను కొడతాకు వచ్చారా అన్నాడు. నన్ను చూపి మీరొక్కరు చాలు నన్ను కొట్టాక సగం దెబ్బ వేస్ట్ అయిపోయింది, అది ఒక్కటి చాలు. ఈ సీక్వెన్స్కి రౌడీలతో ఫైట్లు మంచిది కాదండి. వాడు ఒకటి వచ్చాడు వెనక నుంచి కొట్టాడు, పడిపోయాను. నాకు మరో జన్మ గుర్తొస్తుంది ఇంకా సినిమా లేదు. ఒక దెబ్బకు చాలండి, ఇదంతా అక్కడ మేము చేసిన ఫైట్ అయిపోయింది, వాడు 2 రోజులు రిహార్సల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, 1 గంటలో ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు. నాగేశ్వరరావు ఆయనతో కరెక్ట్గా ఉండాలి, ఆయనతో ఎక్స్ట్రాలు ఎక్కువ చేసి అరుపులు. కృష్ణ గారికి కూడా అరుపులు గిరుపులు పడవు. కృష్ణ గారితో వీడు విజయన్ మాస్టర్ అని అన్నాడు కదండి. విజయన్ మాస్టర్ గారు మా కన్నడంలో ఫుల్ బిజీ,
అంబరీష్ గారు, అనంతనాగ్, వీళ్ళందరితో విష్ణువర్ధన్ తోటి వాళ్ళందరినీ ఎవరే అనిపించాడు ఇతను మాస్టర్. వాళ్ళు సిగరెట్ కాల్స్తే ఇతను కాల్చడం, ఇతను వాళ్ళు కాల్చడం, అంత చనువు ఉండేది వాళ్ళు. వాడు ఇక్కడ నుండి ఇక్కడ రవిడిగా ఫైటర్ చేశాడు, మాకు వెళ్ళి మాస్టర్ అయిపోయాడు. ఆడు వచ్చి అగ్నిపర్వతం సినిమాకి మా రాఘవేంద్ర సినిమా కృష్ణ గారు హీరో, దానికి వారిని మాస్టర్ని తెచ్చారు. అప్పుడంతా కుంపులు అనేవాళ్ళు. ఈయన కృష్ణ గారు ముందు రాఘవేంద్ర వచ్చారు. రాఘవేంద్ర వచ్చేసరికి వీడు మాస్టర్ గారు కారులో దిగి అప్పుడు 355 ప్యాకెట్ అవి పెట్టుకుని ఇలా వచ్చాడు. కృష్ణ గారు కూర్చున్నారు, రాఘవేంద్ర కూర్చొని మాట్లాడుతున్నారు. రాఘవేంద్ర లేచి కృష్ణ ఫైట్ మాస్టర్ విజయన్ కర్ణాటక అని ఆయన కూడా లేచి విష్ చేశాడు. ఆయన చైర్ తీసుకుని వేసి కూర్చున్నాడు మాస్టర్. కృష్ణ గారు వేసి కూర్చున్నాడు. మర్చిపోయింది రాఘవేంద్ర గారు కూడా. గవర్నమెంట్ రిజల్ట్కి పోటర్స్లో చూసి గొప్పకి వచ్చి కుర్చీ తెచ్చి కృష్ణ గారికి వేసారు, కూర్చున్నారు. అసలు ఆయన పట్టించుకోడు బాబు. కృష్ణ గారు అసలు మహానుభావుడు, అసలు పట్టించుకోడు. ఈలోపు ఫైట్ కంపోజ్ చేస్తాకి ఆడు కుర్రోళ్ళు ఫైట్ చేస్తారట. వీడు పాన్ పరాక్ వేసుకుని, సార్ అది నీకు పడినాం సార్, అది విలన్ సార్, నీకు హీరో సార్ అన్నాడు. నేను ఎవరికాయ ఇది అన్నాడు ఈయన. మీకే సార్. ఊరికవే నా మీద ఇవన్నీ ఎవరు చూస్తారా, ఈ కుహు కూతురు గంతున్నట్టుగా ఇలాంటి ఫైట్లు తీయద్దు, సీక్వెన్స్ ఫైట్ తీస్తే తీయి, లేకపోతే అక్కర్లా అన్నాడు. అప్పుడు రాఘవేంద్ర తీసుకెళ్ళి ఆయన పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి అవన్నీ తీసేసి గంతులు తీసేసి స్టిక్ ఫైట్ పెట్టి తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి పెద్ద మాస్టర్ అయిపోయాడు. కానీ ఎవరు నువ్వు కడుపు కొట్టడం చూడలేదు సార్ నేను. కృష్ణ గారు డైలాగ్ చెప్తే కూడా ఒక సపోజ్ ఇప్పుడు నేను ఎవరైనా డైలాగ్ చెప్పడం మర్చిపోతే ఏమే ఒకసారి చూసుకో అన్నాడు. 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు. 4వసారి కొంచెం ఇచ్చాడు. ఎవరు పెట్టారు అతను, ఏంటి అతను డైలాగ్ చెప్పలేకపోతున్నాడు అన్నాడు తప్పితే అప్పుడు కూడా తీసేయమన్నాడు కాదు, మార్చి వేరే వాళ్ళకి ఏమన్నా డైలాగ్ అని చెప్పి మార్పిచ్చాడు. కానీ ఆయన కూడా బాగా హెల్పింగ్ నేచర్. షూటింగ్లో వెళ్ళినా నేను ప్రతి సంవత్సరం మే 30th కల్లా మేము ఊటీలో ఉన్నాను సార్ ఎవ్రీ ఇయర్. ఆయన బర్త్డేకి అక్కడ ఒక సంవత్సరం ఒక 1 month ఒక సినిమా ప్లాన్ చేసుకుని అక్కడే ఉండి 1 month దాకా సినిమా చేసుకుని బర్త్డే చేసుకుని వచ్చేవాడు. అట్లా ప్రతి సంవత్సరం వెళ్ళాడు మేము అక్కడికి. మహేష్ బాబు గారు అప్పుడు ఎంత చిన్న పిల్లలు సార్ వీళ్ళు వచ్చేవాళ్ళు అక్కడికి. వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు ఎప్పుడు షూటింగ్లో వచ్చాడు కానీ మామూలుగా వచ్చేవాళ్ళు కాదు. ఈ బగరదమ్మల స్ట్రీట్ నెంబర్ 39లో 19 ఉంది, ఆ ఇంట్లో ఆఫీస్ వాళ్ళది ఆ బజార్లో. అక్కడే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి అందరి దగ్గర ఉంది అక్కడ. అప్పుడు పిల్లాడు స్కూల్కి వెళ్తే వచ్చేవాడు, బ్యాగులు వేసి కార్లో వచ్చి అక్కడ దిగాడు ఆఫీస్ దగ్గర. మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరు చిన్న పిల్లలు. అప్పటి నుంచి తెలుసు ఎంత ఆర్టిస్ట్ అవుతుందో అప్పుడు ఎత్తుకుని ఫోటోలు దిగేవాడు నేను. అదే నాకు అప్పుడు తెలియదు, ఫోటోలు తీసేవాడు కూడా లేడు. అట్లాగే ఆ పిల్లోడిని కూడా ఒక సినిమా గోడాచారి 116 ఏదో ఉంది సార్ ఒకటి, ఆయన దాంట్లో బాబు వేషం వేశాడు. టూరిజం ఉంది, ఇది టూరిస్ట్గా. దానికి రిలీజ్ అప్పుడు మద్రాసులో అప్పుడు ఒక సినిమా 25 సార్లు వేసాడు సార్ మాకు. ఫైటర్స్కి ఒకటి, డ్రైవర్లకు ఒకటి, హీరో షో అట్లా చెకప్ ఫ్రెండ్ చెకప్ చేసేవాడు కదా. అట్లా అందరిని మమ్మల్ని కూడా పిలిచేవాడు, మేము కూడా 10 సినిమా చూసేవాళ్ళం ఫ్రీగా. ఆ సినిమాకి వెళ్తే ఆ డ్యాన్స్లో చూసి చిరంజీవి గారు వచ్చి ఆ సినిమా చూసి మహేష్ బాబుని ఎత్తుకుని ఏమైనా తర్వాత మళ్ళీ నువ్వేనా సాంగ్స్ డ్యాన్స్లు చేయాలంటే అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు మహేష్ బాబు అని. చిరంజీవి గారు మహేష్ బాబుని ముద్దు పెట్టుకుని ఎత్తుకొని. తర్వాత ఈయన ఎవరో రాఘవేంద్ర గారు అప్పుడే అడిగాడు కృష్ణ గారిని, 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు అగ్రిమెంట్ చేయి, నాకు నేను సినిమాలు చేస్తాను బాబుతోటి అంటే, ఇప్పుడు వద్దండి చదివిస్తున్నాను, చదువుకుంటున్నాడు, ఫారెన్ పంపిస్తున్నాను, చదివైన తర్వాత చూద్దాంలే అని చెప్తే వచ్చిన తర్వాత ఏదో సినిమా రాజ్కుమార్ చేశారు. ఆ పిల్లాడు కూడా చిన్నప్పుడే అది 3 కొడుకుల్లో ఒక వేషం, రౌడీ వేషం ఊటీలో జరుగుతుందండి. ఒక రాడ్ కట్టి పైన ఆడదీస్తారు పిల్లోడిని, ఫైట్లు చేయాలి. వాళ్ళ నాయనమ్మ గారు అమ్మమ్మ గారు ఎదురు కూర్చుని ఉంది, అవేం ఏడుస్తుంది పిల్లోని కట్టేస్తే పైన. ఆయన అక్కడ పైన ఎందుకు అమ్మమ్మ ఏడుస్తావు నువ్వు, నేను చేస్తాను, నువ్వు అటు వెళ్ళిపోయి నుంచి లేదు అది అని అక్కడి నుంచి ఊరికి కిందకి ఫైట్లు చేశాడు. అప్పుడే బాగా షార్ప్గా ఉన్నాడు మహేష్ బాబు, చిన్నప్పుడే షార్ప్గా ఉన్నాడు. ఓకే. అప్పటి నుంచి ఆ పిల్లడు అలాగే అప్పుడు ఇప్పుడు మంచి వాళ్ళు నెంబర్ 1 స్టార్ అది ఎదిగాడు. అవును, సూపర్ స్టార్. అయితే నేను ఇది కూడా చేస్తాను నేను, అదేది మన సార్ మహర్షిలో మహర్షిలో ఆళ్ళ నరేష్ గారికి
ఆ పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ ఒకటి అవును. ఆయన స్ట్రైక్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి హోటల్లో డైలాగ్ ఏమన్నాయని అది చేశా. అప్పుడే అడిగాను, బాబు ఫోటో దిగాలి బాబు అంటే ఎవరికాడికి భయపడుతున్నాడు అడగడానికి. సో నేను అడిగా, బాబు ఫోటో దిగాలి సార్, చాలా రోజులు ఏంటంటే తొందరగా నుంచి బాబా ఫోటోలు ఇచ్చాడు. ఫొటోస్ తీసుకున్నారా? ఓకే. తెలుసా మీరు నాన్నగారి దగ్గర నుంచి అంతా ఉన్నారని తెలుసా? ఆయనకి ఐడియా లేదు కదా? అంత ఐడియా ఉంది సార్. ఇప్పుడు మనం చెప్పడానికి కూడా మనకు సమయం ఉండదు, టైం ఉండదు. మనం అన్నీ వదిలేయటమే. మన మెమరీస్ మన మనసులో పెట్టుకోవటం. ఇవాళకి దేవుడు ఇంత సురక్షితంగా సంతోషంగా ఉంచాడంటే అది ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు వచ్చింది సార్. 70 పడిలో పడిపోతున్నాం. ఇప్పుడు ఇంకేంటి సార్ చేసేది? కాకపోతే ఆశ అయితే ఉంది సార్, ఏదో ఒక రోజు ఒక వేషం వేస్తా, మంచి వేషం పడాలి, ఖచ్చితంగా చేస్తా సార్. అది మాత్రం నాకు ఎందుకో నా 6th సెన్స్ అనిపిస్తుంది, వేస్తారా అని. మా పిల్లలు ఏం వదిలే ఇంట్లో ఉండు అంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా మీటింగ్కి వెళ్తున్నానంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే, ఎందుకయ్యా నువ్వు లేనిపోని అన్ని వెళ్తావు ఆరోగ్యం బాగకుండా? అదే సార్, నేను ఒక విషయం చెప్తాను సార్. నాకు అంటే తండ్రి కొడుకుల గురించి సార్, నేను ఈ మధ్య మద్రాసులో ఉన్న మా పిల్లలు పుట్టినరోజు ఉంటే ముప్పత్తమ్మ కోవిల దగ్గర ₹1 నోట్లు పెద్ద ప్యాకెట్ ఒకటి కొత్తది బ్యాంకులో తీసుకోండి నాకు, లేకపోతే ₹2 తీసుకుని గుడిలో కొంచెం వేపించి చుట్టూ దేవుళ్ళలాగా ఉన్నాడు, ఇలా భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళందరూ తలా ఒక 2 కాగితాలు అలా ఇప్పించుకుంటూ వచ్చేవాడు. అదే అలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2-3 ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళాను సార్. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. పొలాలు అమ్మేసి, ఇళ్ళు అమ్మేసి, ఉన్నాయి దాచుకొని నగలు ఇచ్చేసి బిడ్డలు చదివించి వాళ్ళ ప్రయోజకులు అయ్యి ఐఏఎస్ ఆఫీసులు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసులు అయ్యారు, అమెరికాలో ఉంటున్నారు. ఫోను రోజుకు 4 గంటలు మాట్లాడతారు, కానీ కన్న తల్లిదండ్రులతో 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్ వాళ్ళు. మరి ఆ పిల్లలు ఇప్పుడు కొడుకు కోడలు పిల్లలు కారులో వెళితే గుమ్మంలో నుంచి తల్లిదండ్రులు వాళ్ళు ఆనందంగా వెళ్ళాలని చెప్పి సంతోషపడతారు తప్పితే వాళ్ళ మీద ఈసిపడరు కదా సార్. అంతేగా. కనీసం వాళ్ళ కోసం వీళ్ళు మా నాన్న ఏం చదివించాడే, నాకు నేనే కష్టపడి చదువుకున్నాను అంటాడు. నేనేమంటా అంటే, ఇంకా ఏం చదివించాలి ఆయన నిన్ను? నీకు ఆధార్ కార్డు ఆయన, అంతేగా. నువ్వు ఎంబీబీఎస్ చదివినా ఐఏఎస్ చదివినా ఏ జాబ్కి వెళితే ఆధార్ కార్డు లేదు, నేను అప్పుడు ఉద్యోగం కూడా కదా. ఆధార్ కార్డు ఎవరి వల్ల వచ్చింది? మీ తండ్రి వల్ల ఇది వచ్చింది. తండ్రి ఆధార్ కార్డు అయితే తల్లి పాస్బుక్ లాంటిది. తండ్రి ఇచ్చిన డబ్బుల్లో రూపాయి దాచి పోపు గింజలు ఆటాడి పెట్టి చదువుకున్న దగ్గర నుంచి ₹5, ₹10, ₹10 నీకు ఇచ్చి నేను పంపిస్తే నీ పిల్లలతో సంతోషంగా ఉండి వాళ్ళకిలాగా నా కార్యమంటలా వెళ్ళి తల్లిదండ్రులు మాకు ఏసీలు పెట్టిస్తారు అంటలా. కాకపోతే మాట్లాడమంటున్నారు, పిల్లలతో మాట్లాడిస్తారు అన్నారు. వాళ్ళ ఫారిన్లో ఉన్నవాళ్ళు కొంతమంది మొన్న చదివాను సార్ పేపర్లో. అక్కడ ఉండి ఇక్కడ తండ్రి చచ్చిపోతే, బాబాయ్ మేము వచ్చేసరికి లేట్ అయిపోద్ది, మళ్ళీ మేము వస్తే 4-5 లక్షలు ఖర్చులు అయిపోతాయి, మాకు ₹1,00,000 పంపిస్తాను, నువ్వు అన్నీ చేసామని అడుగుతావు తన కొడుకు తల్లిదండ్రులకి. ఇదేనా మీ సంస్కారం? మీరు చదువుకున్న చదువు ఇదా? ఇంకా తండ్రి ఏం చేయాలి, ఇంకేం చేయాలి సార్ వాళ్ళు? ఆఖరి రోజుల వరకు కూడా మీ మీదే ప్రాణం పెట్టుకుని మీరు బాగున్నా మీ గురించి ఆలోచించదాళ్ళే, బాగోపోయినా ఆలోచించదాళ్ళే. వాళ్ళ గురించి మీరు ఒకటి ఆలోచించరు, ₹1 వాళ్ళకి చూడరు. సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చూపించమంటే కూడా చూపించట్లా. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు సార్. వాళ్ళ కొడుకులోనే వాళ్ళకి నేను చెప్పేది ఇదే, ఎవరైనా ఇప్పటికైనా కూడా ఎవరైనా ఉంటే మనసు మార్చుకుని మీకున్న సమయంలో ఒక్క రోజులో 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడితే వాళ్ళకి కడుపు నిండిపోతుంది సార్. అలాంటి పని చేయాలని మీ ఛానల్ ద్వారా ఈ కొడుకులోనే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మనసులో మాట, అది మంచి మాట, తప్పలేదు చెప్తాను. అదే సార్, అందుకే మేము ముందే అడిగాను చెప్పొచ్చా లేదా సార్ అని. అయ్యో, నిరభ్యంతరంగా. ఎస్, థ్యాంక్ యూ సార్. మీరు 50 సంవత్సరాల జర్నీ మీది. అవును సార్, మామూలు విషయం కాదు. మీ జర్నీలో జరిగినటువంటి కొన్ని జ్ఞాపకాలని మా తెలుగుని ప్రేక్షకుల కోసం పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మీరు మీ కోరిక చెప్పారు, గట్టి మంచి వేషం ఒకటి చేస్తానని చెప్పేసి. చేస్తా సార్, చచ్చిపోయిలో చేస్తా సార్. ఆ లోపాని కాదు కానీ మీకు మంచి వేషం పడాలి మా తెలుగుని ప్రేక్షకుల తరఫున, మా తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నన్ను ఈరోజు పిలిచి మీరు నన్ను 10 మందికి ప్రేక్షకులు చూపించినందుకు, నేను చెప్పిన మాట గ్రహించి నేను చెప్పింది సత్యమైతే వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులని మంచిగా చూసుకుంటూ వాళ్ళని ఆనందంగా ఉంచాలని నా కోరిక సార్. ఏం కోరుకోరు సార్ తల్లిదండ్రులు, బిడ్డలు ఎదుగుదల తప్పితే ఎవరు ఏది కోరుకోరు. అదొక్కటే వాళ్ళు బిడ్డలు ఇవ్వాల్సిన తల్లికి ఆస్తి. వీళ్ళు అన్నీ అమ్ముకొని, తల్లిదండ్రులు అయితే సార్
అన్నీ ఇచ్చేసి అయ్యా పొలం అమ్మేసాం, ఇల్లు అమ్మేసాం, అన్నీ ఇచ్చి పంపించేసాం, కనీసం చూడటాగా మానవుడు చూపించట్లేదని చెప్పేసి అని చెప్పాడు. కొంతమంది అయితే కొంతమంది దాంభికంగా పిల్లల మీద ప్రేమతో మా అబ్బాయి వాళ్ళు బాగా చూస్తున్నారండి, మేమే కావాలని కూర్చుంటున్నామండి, పరుగు పోద్ది, పిల్లలు ఉద్యోగ మంచి స్థితిలో ఉన్నారని అని మీడియా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్కకెళ్ళి ఏడ్చుకుంటుంది తల్లి. అలాంటి 2-3 చోట్లకి వెళ్ళేసారు నేను. నాకు అందుకని ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఇంకా చాలా చెప్పాలని కానీ చెప్పలేకపోతున్నా, రావట్లా. అట్లా మీకు చెప్పబుద్ధి అయితే చెప్పేసేయండి. మా పకీజా అమ్మాయి మంచి ఆర్టిస్ట్, గోల్డ్ మరి సంపాదించింది, మరి ఏమైపోయిందో తెలియదు. ఇవాళ ఆ అమ్మాయి ప్రతిరోజు మెసేజ్లు పెడుతుంది, ఆడుకుంటున్నాను నేను, వాళ్ళ దగ్గర ఆడుకుంటున్నా, నన్ను ఆదరించండి అని. మరి ఇప్పుడు చెయ్యాలంటే సార్ ఎవడెవడికో ఏదో చేసామని మీ కుటుంబంలో ఉంది ఒక కుటుంబం, సినిమా ఇండస్ట్రీ. దీంట్లో అందరూ సమానం, 24 క్రాఫ్ట్స్ ఒక ఫ్యామిలీగా సార్. దీంట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నా అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళకి సహాయం చేసి తప్పలేదు కదా సార్. మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కట్టిన డబ్బుల్లో కూడా అంత చేస్తారు సార్ వాళ్ళకి. ఎవడన్నా పడిపోతే సహాయం చేయొచ్చు, కుటుంబం బాగుండకపోతే చదువులకి చదివించవచ్చు పిల్లల్ని, మీ పేరు చెప్పుకుంటారు. దేవుడు మీకు అదృష్టం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, దాన్ని ఇటు కూడా యూటిలైజ్ చేసుకుని మంచి పేరు మీ తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదించేవాళ్ళని కోరుకుంటున్నాను సార్ నేను. అంతే. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. మీకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, మీరు ఎదిగారు. బట్ దాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎదగలేక అలా ఉండిపోయిన వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి అంతే. మీకు ఏదో షూటింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు అడిగి తాగటాకు 5,000 10,000 ఇవ్వటం, లేకపోతే పార్టీలు పెట్టడం ఇవన్నీ కాదు కదా సార్. అవన్నీ మీ వెంట రావు, ఇది ఒకటే వచ్చేది మీ వెంట. మంచి చేశాడు, పిల్లలు చదివిస్తే ఫలానా వాళ్ళు చదివించారంటారు. ఇప్పుడు ఎవరిదాకా అర్జున్ గారు ఉన్నాడు, అర్జున్ మేకప్ మ్యాన్ ఉన్నాడు, ఒకడు బోస్ అని చనిపోయాడు, వాడు నేను బావ అనేవాడిని. అర్జున్ గారు ఆర్టిస్ట్ అయినప్పుడు అతనే మేకప్ మ్యాన్, చచ్చిపోయేదాకా. అతను చచ్చిపోయాడు మధ్యలో. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలను చదివించాడు ఆయన, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేశాడు. ఇంకెవరు చేస్తారు సార్? హీరో అర్జున్ గారు. ఆయనతో నేను చాలా సినిమాలు చేశా, నేనంటే బాగా పరిచయం, బాగా తెలుసు. అలా అలా ఎవరో ఒకటి తాడు. ఇప్పుడు మిగతా అంటే మనం తగ్గించుకోకూడదు కానీ సార్, మిగతా ఇండస్ట్రీస్ తమిళనాడులో వాళ్ళందరూ కూడా చాలామంది చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్లో మనం చేస్తున్నారు వీళ్ళు. మరి ఏమైనా చేస్తారో తెలియదు. మా అసోసియేషన్ విష్ణుబాబు ఏమో కట్టిస్తామన్నాడు, బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు. కడితే దేవుడు అందరు కోరుకునేది అదే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా పొరపాటు చెప్పేసి భలే వాళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.